విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఇట్లా అన్ని రకాలుగా సమతుల్య. ఈరోజు అయితే ఫైబర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. దీనివల్ల ఉపయోగం ఏమిటి? సో మనం దాని ప్రకారం సమతుల్యమైన ఆహారం అన్నప్పుడు వాళ్ళు బయోకెమిస్ట్రీ ఏమంటారంటే ఎసెన్షియల్ శరీరం కొన్ని తయారు చేసుకోలేదు అంటే ఏంటి, మన శరీరం కొన్ని తయారు చేసుకోలేదు, అట్లాంటివి బయట నుంచి ఇవ్వాలి. సో లేకపోతే జబ్బు వస్తుంది. వీడియో సౌండ్ డబల్ చేంజ్ వస్తుంది. అవునా, అందరికి అట్నే వస్తుందా? అవును సార్, డబల్ వస్తున్నా సార్. అవును సార్. నిన్న నుంచి టెక్నికల్ చూద్దాం, కొద్దిసేపు ప్లే చేసినాక చూద్దాం. పూర్వకాలం అంటే తినకపోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది బ్రిటిష్ టైంలో సముద్రయానం చేసేవాళ్ళు. నెలల తరబడి బయట ఉంటాడు, ఎప్పుడో 3 నెలల తర్వాత వస్తాడు. వాళ్ళకి పళ్ళు తినడానికి, పళ్ళు పులిపోతాయి కదా, పళ్ళు తీసుకెళ్లేవాళ్ళు, నెల ఉండేవి తీసుకెళ్లేవాళ్ళు. సో వైటమిన్ సి ఉన్న పళ్ళు ఆరెంజెస్ తీసుకెళ్ళకపోవడం వల్ల వాళ్ళకి స్కర్వీ రావడం మొదలైంది. సో సింపుల్ తిరుగుతుంది మనం అర్థమైంది మనకి లేదు కాబట్టి బయట నుంచి తినాలి. సో అట్లా అవును సార్, అదే టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మేబీ ఇంటర్నెట్ ఇష్యూ సార్ అది. అదే సార్ చూస్తున్నా, ఇంకొంచెం తేడా ఉన్నా చూద్దాం. ఇంటర్నెట్ అయితే పర్వాలేదు. అదే ఇవాళ సెట్ చేయిస్తాం, కొంతసేపు చూద్దాం, ప్లే చేస్తే ఇంకా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. అంటే మన శరీరం అన్ని ఫ్యాట్స్ తయారు చేసుకోలేదు, బయట నుంచి కొన్ని ఫ్యాట్స్ ఇవ్వాలి. ఎసెన్షియల్ ప్రోటీన్స్ అని ఉన్నాయి, అన్ని ప్రోటీన్స్ తయారు చేసుకోలేదు, బయట నుంచి ఇవ్వాలి. కానీ ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్స్ ఏమైనా లేవండి. అంటే ఏమిటి, రైస్ సంబంధించినటువంటి శరీరానికి అవసరం లేదు, బయట నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఉన్నదానికంటే అధికంగా తింటున్నాం కాబట్టి జబ్బులు వస్తున్నాయి. శరీరానికి అవసరం లేదు, కానీ మనం రోజుకు 3 సార్లు ఇస్తున్నాం దానికి. మనకి రుచి ఇష్టం కాబట్టి, మన తల్లిదండ్రులు ఎవరో చెప్పారు కాబట్టి, మన కల్చరల్ ప్రోగ్రామింగ్ మొదట అది. నెక్స్ట్ దీంట్లో భాగంగా ఇప్పుడు ఫైబర్కి వచ్చాం మనం. ఇప్పుడు వెస్ట్ లో అండి చాలా స్టడీస్ చేశారు. వెస్ట్ లో అంటే యూరోప్ లో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, ఎస్పెషల్లీ వయసు పెరుగుతున్నప్పుడు వాళ్ళకి కొన్ని రకాల జబ్బులు వస్తుంది. ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ. సో వాళ్ళకి చూసినప్పుడు వీళ్ళు ఫైబర్ తిన, వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి ఫైబర్ ఎక్కువ తింటే అన్ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కువగా ఉడికించినటువంటి ఫుడ్ న్యాచురల్ గా ఉండేది, అది తినడం మొదలుపెట్టిన తర్వాత జబ్బులు తగ్గిపోతాయని వాళ్ళకి తెలిసి. అందుకు వెస్టర్న్ ఫుడ్ చూస్తే వాళ్ళకి బాయిల్డ్ మీట్ ఉంటుంది, పక్కన గ్రీన్ వెజిటబుల్స్ ఉంటాయి. అవును. సో ఇది సలాడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. సో ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఫైబర్ సోర్సెస్ వాళ్ళ ఇప్పుడు మనకి ఎట్లాగైతే పొద్దున్న లేస్తే ఇడ్లీలు, మధ్యాహ్నం ఆ భోజనం, రాత్రి పెరుగన్నం ఇలా అలవాటు అయిపోయిందో వెస్టర్న్ డైట్ లోకి వచ్చేసింది. ఈ ఫైబర్ తినడం అనేది, అంటే ఫైబర్ సోర్సెస్ ఏవైతే వాటిని తప్పనిసరిగా పెట్టాలి, ఇంక్లూడ్ చేసుకోవడం వాళ్ళ కల్చర్ భాగం అయిపోయింది. So good morning and all of you, good morning to everyone, Viva family.
family members, welcome to our wellness morning program. So friends, మనం మండే టు సాటర్డే వెల్నెస్ మార్నింగ్ లో ఎన్నో విషయాల్ని తెలుసుకుంటున్నాం వెల్నెస్ కాన్సెప్ట్ సంబంధించి. సో అట్లా మనం ఇప్పుడు ఆ వెల్నెస్ లో అతి ప్రధాన పాత్ర పోషించేవి గేమ్ చేంజర్స్ గా ఏదైతే మనం ఉపయోగించుకుంటామో ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారములో వచ్చిన చేంజెస్, ఆహార విహార విశ్రాంతి, 3 పదాలు. ఆహారంలో చేంజెస్ వచ్చినాయి, విహారంలో చేంజెస్ వచ్చినాయి, విశ్రాంతిలో చేంజెస్ వచ్చినాయి కదా. ఆహార విహార విశ్రాంతి అంటే ఏంటి సార్? ఈ చేంజెస్ ఎక్కడొచ్చినాయి? ఆహార విహార విశ్రాంతిలో చేంజెస్ అంటే మనం తీసుకునే ఆహారంలో మార్పులు వచ్చినాయి. ఎన్నో రకాల రెడీ టు ఈట్ అంటే తినటానికి సిద్ధంగా ఉన్న ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు, బర్గర్లు కావచ్చు, పిజ్జాలు కావచ్చు, బిస్కెట్లు కావచ్చు, చిప్స్ కావచ్చు, నూడిల్స్ కావచ్చు, బజ్జీలు కావచ్చు, అన్ని రెడీ చేసి పెడుతున్నారు కదా. అవన్నీ ప్రిజర్వేటివ్స్ వేసి పెడుతున్నారు కదా, కెమికల్స్ వేసి పెడుతున్నారు కదా. సో ఈ ఆహారంలో ఇలాంటి మార్పులు వచ్చినాయి. కానీ మన తాతలు ముత్తాతలు అందరూ కూడా మంచి ఆహారాన్ని, తృణధాన్యాలతో కూడిన ఆహారం, బలమైన ముడి బియ్యంలో ఉన్నటువంటి ఆ B2, B6, B12 అనేటటువంటి బి కాంప్లెక్స్ బలాన్ని ఇచ్చేటటువంటి బియ్యం, మందులేయని బియ్యం, మందులేయని కూరగాయలు, ఇలాంటి నూనెలు వాడకంలో చేంజెస్ వచ్చింది. ఇట్లా కాఫీ టీల రూపంలో చేంజెస్ వచ్చింది. ఇవన్నీ కూడా ఏమంటాం మనము? ఆహారంలో వచ్చిన మార్పులు. సార్ ఆహారంలో వచ్చిన మార్పులు తర్వాత విహారంలో వచ్చిన మార్పులు. విహారము అంటే తిరగటం, జర్నీలు చేయకుండా మనం ఉండలేకపోతున్నాం. రోజు జర్నీ చేసే లైఫ్లనే మనం ఇప్పుడు వాహనాలు వాడటం, 100 కిలోమీటర్లు అప్స్ అండ్ డౌన్స్ కల్చర్ పెరిగింది. హైదరాబాద్ లో ఉన్నా కూడా కుకట్పల్లి నుంచి హైదరాబాద్ రావాలంటే, పోవాలంటే కారు, ట్రామ్, తర్వాత పోయిన బైకు, తర్వాత బస్సు, ట్రైను, వీటిలో పోతుంటా వస్తున్నాం. అంటే ఒకే దగ్గర కూర్చునే పరిస్థితి లేదు బాడీ. అంటే విహారంలో మార్పు వచ్చింది, ఆహారంలో మార్పు వచ్చింది, విహారంలో మార్పు వచ్చింది, విశ్రాంతిలో కూడా మార్పు వచ్చింది. అంటే కరెక్ట్ 6 అవర్స్ 8 అవర్స్ ఆగమరిచి నిద్రపోయి దాంట్లో కూడా మార్పు వచ్చింది. అంటే 11 గంటలకు పంతున్నాం, మళ్ళీ ఉదయం 10 గంటలకు లేస్తున్నాం. మనం 11 గంటలకు తింటున్నాం, మళ్ళా తర్వాత ఉదయం తింటున్నాం. అంటే ఆహారంలో మార్పులు, విహారంలో మార్పులు. మనిషి మొత్తం గ్లోబల్, మొత్తం విమానాల్లో, ట్రైన్లో, అన్నిట్లో తిరగటంలో ఒక దగ్గర ఉండే పరిస్థితి లేదు. బాడీ మొత్తం ఎప్పుడూ తిరుగుతూనే ఉంది. అది విహారంలో మార్పులు వచ్చినాయి, విశ్రాంతిలో కూడా మార్పు వచ్చింది. ఆహార విహార విశ్రాంతి, ఆహార విహార విశ్రాంతిలో వచ్చిన మార్పులే లైఫ్ స్టైల్ గా మారిపోయినాయి. ఈ లైఫ్ స్టైలే జీవన విధానాన్ని మార్చేసినాయి. జీవన విధానంలో మార్పులు మన బాడీలో ఉన్న ఆల్ ఆర్గాన్స్ ఫంక్షన్స్ లో మార్పులు వచ్చినాయి. ఈ ఫంక్షనల్ లో వచ్చిన డిఫెక్ట్సే డిసీజెస్, డిజార్డర్ అయిపోయింది. వీటిని సరి చేసుకునే అవకాశం కోసమే మనం అందరము రీసెర్చ్ జరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, డబ్బులు ఖర్చు అవుతున్నాయి. సార్ వెల్నెస్ లో ఉండటం ఎలా, ఇల్నెస్ వద్దు, మనకు హెల్దీగా ఉండటం ఎలా, లైఫ్ స్పాన్ పెంచుకోవటం ఎలా, తర్వాత ఎంగేజ్డ్ గా ఉండటం ఎలా, లాంజివిటీ పెంచుకోవటం ఎలా, ఇవన్నీ కూడా రీసెర్చ్ జరిగి హ్యూమన్ బాడీ, మానవుని యొక్క హ్యూమన్ బాడీ 7 అవుతుంది సార్, 6 గంటగా. హ్యూమన్ బాడీ, మానవుని యొక్క హ్యూమన్ బాడీ మీద మార్కెట్ వస్తువుగా మారిపోయింది. హ్యూమన్ బాడీ మార్కెట్ వస్తువు
కమర్షియల్ పీస్ గా మారిపోయింది. అంటే ప్రతిదీ బాడీ కేంద్రంగా వ్యాపారం జరుగుతుంది. జుట్టు చూడండి, కళ్ళు చూడండి, కళ్ళకు కొత్త కొత్త అద్దాలు, పెద్ద వ్యాపారం. జుట్టు కొత్త 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 రకాలు, కలర్లు, జుట్టు ఊడిపోయినా జుట్టు పెట్టుకోవడమేనా, వాటిని హెయిర్ స్టైల్స్ ఏనా, మార్చటమేనా, నెత్తిన కిరీటాలేనా, ఇవంతా కూడా వ్యాపారం. ఇంకా మంచిగా ఉండాలి అని కళ్ళద్దాలలో అంటే చూడండి, ముక్కు పుడకలో దుద్దులు, స్కిన్ మీద బోల్స్, పాదరక్షలు, బట్టల మీద, ఆహారం, తినే విషయాల మీద, అన్నిటి మీద కమర్షియల్ గా వ్యాపార వస్తువుగా హ్యూమన్ బాడీని మార్చేసి, తాగే నీళ్లు పెద్ద వ్యాపార ప్రపంచం, తినే ఫుడ్, డ్రగ్ ఇండస్ట్రీ పెద్ద వ్యాపార ప్రపంచం, నిద్రపోయే బెడ్ పెద్ద వ్యాపార ప్రపంచం. ఎన్ని రకాల బెడ్లు ఉన్నాయండి, కూర్చునే కుర్చీలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూడండి. అంటే రాసే పెన్నులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే హ్యూమన్ బాడీ రిలేటెడ్ గా వ్యాపారమయమైన ఈ ప్రపంచంలో ఇల్లెస్, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు ఇవన్నీ దాపురించి ఏమైపోయింది, హ్యూమన్ బాడీ మొత్తం చిన్న భిన్నమై డిజార్డర్లకు వచ్చి డిసీజెస్ గా మారుతున్నాయి. ఇప్పుడు దీన్ని కాపాడుకోవాలి. ఈ విషవలయంలో, ఈ విష సర్కిల్లో, ఈ చుట్టుముట్టిన హ్యూమన్ బాడీని 120 సంవత్సరాలు బతకాల్సిన కణాలను మనం సర్వం ఆగం చేసి ఆహారంలో మార్పులు, విహారంలో మార్పులు, విశ్రాంతిలో మార్పుల్ని సరి చేసుకోలేక మందులెమ్మటి, గోళీలెమ్మటి, సూదులెమ్మటి, హాస్పిటల్ ఎమ్మటి, వీటిని సరి చేసుకునే అవకాశం, వీటి ద్వారా నీ హెల్త్ అనే గేమ్ను చేంజ్ చేసే అవకాశమే ఈ యొక్క వెల్నెస్ ప్రొడక్ట్స్. సార్, వెల్నెస్ ప్రొడక్ట్స్ ను వాడుకొని మనం వెల్నెస్ లో ఉండాలి, హెల్తీగా ఉండాలి. వెల్నెస్ లో ఉండాలంటే ఏం చేయాలనో మనం ఎప్పుడూ వింటున్నాం. కొన్ని వీడియోస్ రూపంలో, డాక్టర్స్ డిస్కషన్ రూపంలో. ఇక్కడ మనకు కొంచెం డాక్టర్ మువ్వా శ్రీనివాసరావు గారు ఈ ఆహారాలు తింటే సగం రోగాలు దూరం, అంటే గేమ్ చేంజర్ ఆహారమే. ఏంటిది ఆహారాలు? ఫైబర్ ఉన్న ఆహారాలు. ఇక్కడ చూడండి, ఈ ప్లేట్ నిండా మైండ్ ఫుల్నెస్, ప్లేట్ లో ఏముందో ఆలోచించి తినటం. అంటే మైండ్ యువర్ ప్లేట్ అని సార్ చెప్తాడు కదా, మైండ్ యువర్ ప్లేట్. నీ ప్లేట్ లో ఏముందో చూడు. వాళ్ళకి హెల్తీ పారామీటర్స్ బాగా నార్మల్ అయ్యాయి. ఇప్పుడు అఫ్ కోర్స్ వాళ్ళు మనకంటే ఒక 50 ఏళ్ళు ముందున్నటువంటి కల్చర్ వాళ్ళు, దేశాలు హెల్త్ పరంగా. సో మనం ఇప్పుడిప్పుడే మనం సార్ వాయిస్ రీసౌండ్ అవుతుంది. డైట్ మార్చుకోకపోతే మనకి ఈ ఫైబర్ తక్కువ అవడం వల్ల జబ్బులన్నీ కూడా పెరుగుతాయి. ఏ అంటే ఆహార పదార్థాల్లో ఉంటుందండి పీచు పదార్థాలు? సింపుల్ గా చెప్పాలంటే కాంప్లెక్స్ చేసుకోకుండా ఉండాలండి. ఎక్కడెక్కడైతే పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయో, తీపి తక్కువ ఉంటుందో అలాంటి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తీపిగా ఉండేది పండు అంటాం, తీపి లేనిది మన వెజిటబుల్ అంటాం. సో తీపి పండు కానిది తినాలి. ఫర్ కీర అనేది కీర పండు, టమాటో పండు అంట, టమాటో ఇస్ వెజిటబుల్. సో టొమాటో, కీరకాయలు, క్యారెట్లు ఇవన్నీ కూడా రాగా అన్కుక్డ్ గా తింటే అది సలాడ్ అవుతుంది. అట్లా కాలీఫ్లవర్ కానివ్వండి, క్యాబేజ్ కానివ్వండి, ఒక రకమైనటువంటి బీన్స్ అంటే ఒట్టి బీన్స్ కావచ్చు, బఠానీలు కావచ్చు, రాజ్మా ఒక రకమైన బీన్, రాజ్మా కావచ్చు, ఆకుకూరలు బేసికలీ వట్టి ఆకుకూరల్ని ఉడికించుకొని తినొచ్చు మనం, అన్నంలో కాకుండా ఒక సలాడ్ లాగా బేసికలీ. సో ఇట్లాంటి వాటి ఎక్కడైతే పీచు పదార్థం ఉంటుందో అలాంటివి అన్నం ముందు తింటే, అన్నం తినేసిన తర్వాత తినే మనకి ఖాళీ ఉండదుగా, ఇది అన్నం ముందు తిన ఆకలి చచ్చిపోతుందని చెప్పడం తగ్గుతుంది, ఆకలి తగ్గుతుంది. ఆకలి తగ్గడం వల్ల మన అన్నం తక్కువ తింటాం. సో మన తెలివి ఎక్కడ ఉంటుంది? సలాడ్ ని ఇంట్రెస్టింగ్ ఎలా చేసుకోవడం, రుచికరంగా ఎలా చేసుకోవడం. యూఆర్ లుకింగ్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా మంచి రెస్టారెంట్ కి వెళ్ళారనుకోండి, సలాడ్ అంటే వాళ్ళు భలే రుచిగా తయారు చేస్తారు. దాంట్లో డ్రెస్సింగ్ అనేస్తారు,
రకరకాలుగా నోటికి టేస్టీగా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. సో అట్లాంటివి ఎలా చేసుకోవాలని అది మన కల్చర్ లో లేదు బేసికలీ. ఇట్లాంటివి మనం అలవాటు చేసినట్లయితే మనకి క్యాలరీస్ తగ్గుతాయి, మనకి తిన్న ఫుడ్ మనం ఎంజాయ్ చేయగలుగుతాము. ప్లస్ మనకి షుగర్ బీపీ కాజ్ చేసేటువంటి రైస్ కానీ ఇవన్నీ కూడా ఇది మన శరీరానికి ఎంతవరకు అవసరం, దేనికి ఉపయోగపడుతుందండి ఫైబర్ అనేది? సో ఇప్పుడు ఫైబర్ తో మీరు ఏం తిన్నారో దాని అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది పొట్టలో. సో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ మీట్ తినడం హానికరం, చాలా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైస్ హానికరం, స్వీట్లు హానికరం, ఆల్కహాల్ హానికరం, ఇవన్నీ హానికరం. దాంతో పాటు మీరు ఫైబర్ తిన్నారు అనుకోండి, దాని అబ్జార్ప్షన్ స్లో డౌన్ చేస్తుంది లేదా కిందకి పంపించేస్తుంది శరీరంలో పోకుండా. సో హార్మ్ఫుల్ ఫుడ్ అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది. మీరు అదే పొట్టండా తిన్నట్లయితే కనుక మీకు ఆ హార్మ్ఫుల్ ఫుడ్ లేకుండా మీకు క్యాలరీస్ తగ్గించి ఆకలి తగ్గిస్తుంది బేసికలీ. ఇంకొకటి అండి, ఎక్కువ పేగుల క్యాన్సర్లు ఎవరికైనా వస్తాయి అని ఇప్పుడు ఫ్యామిలీ రిస్క్ కానీ ఎవరికన్నా ఉన్నప్పుడు, ఎస్పెషల్ అమెరికన్ స్టడీస్ వాళ్ళకి ఏం తెలిసిందంటే పీచు పదార్థం తినకపోవడం వల్ల పేగుల ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అది క్యాన్సర్ కావచ్చు, మలబద్ధకం కావచ్చు, కాన్స్టిపేషన్ కావచ్చు, గట్ హెల్త్. సో వీళ్ళలో ఫైబర్ తినడం అనేది చాలా చాలా ముఖ్యం, ఎస్పెషల్ రాత్రి తినాలి. సో రాత్రి మీరు తినే ఫుడ్ లో ఫైబర్ కంటెంట్ ఎంత ఎక్కువ అంటే 40 నుండి 50 గ్రాములు అంటారు, కనీసం 20 గ్రాముల దాకా తినగలిగితే చాలు. 20 గ్రాములు అంటే మీరు చెప్పినట్టుగా ఇందాక మంచి సోర్స్ సేవే చెప్పాము. వీటన్నిటిని రాత్రి తినడం వల్ల పొట్ట ఫిల్లింగ్ గా ఉంటుంది, నెక్స్ట్ రోజు మీకు గట్ ఖాళీ అవుతుంది. గట్ లో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి విష పదార్థాలకి బయటకు తీసుకుపోతుంది, గట్ పెద్దదవుతుంది అనమాట. సో గట్ హెల్త్ కి, గట్ ప్రాబ్లమ్స్ కి, క్యాన్సర్లకి ఒక రక కొలం అంటే పెద్ద పేగుల క్యాన్సర్ కి తినకపోవడం వల్ల అని డెఫినెట్ గా స్టడీస్. సింపుల్ పనే కదండి, ఇది వెల్నెస్ కాన్సెప్టే కదా. ఫైబర్ ఉన్న ఫుడ్ ను తీసుకోవాలి అనే అవేర్నెస్ ఉండటం సింపుల్ కాన్సెప్టే కదా మనకి. ఇది చూడండి, అంటే ఎక్కడికి దారి తీస్తుంది? ఆ ఫైబరు అంటే పీచు ఎక్కువగా ఉన్న ముడి పదార్థాలు దొరకపోవటం, అంతా కమర్షియల్ అయి నాజూక్ అయి అంతా ఏంది కెమికల్ అయి ఈ 5 వైట్స్ ఏతున్నాయో, వైట్ రైసు దాంట్లో పీచు లేదు, ఆ ముడి బియ్యంలో ఉండాల్సినటువంటి ఆ విటమిన్స్ లేవు, అది పోయింది. తెల్లన్నమే ఎక్కువ ఇష్టపడుతున్నాం. రెండోది మైదా రొట్టెలు, తెల్లగా ఉండే మైదా పిండి. మూడోది చక్కెర, తెల్ల చక్కెర, అది ఒకటి. తర్వాత ఉప్పు, తర్వాత పోయినట్టయితే ఇంకా తెల్లని రకాలు వైట్స్ తో పాటు ఇంకా ఎన్నో పీచు లేని మనం చాలా తింటున్నాం. వాటి నుంచి మనము కొంచెం మార్చుకొని ఆ ఫైబర్ ఉన్నది, పీచు ఉన్నది, సలాడ్ రూపంలో ఉన్నది. టమాటాలు తింటున్నాం, వాటిని ఉడికిచ్చి చెత్త చేసి నిర్వీర్యం చేసి రసం చేసి తింటే అల్లేముంటుంది అన్నాడు కదా. పండ్లు, కూరగాయలు, గింజ ధాన్యాలు సహజ సిద్ధంగా దొరికేవి, అవి తీసుకోవటం వల్ల సరిపడా ఫైబర్ అది. కానీ అది లేదు, అది పరిస్థితి. ఈ మెట్రోపాలిటన్ నగరాల్లో, ఈ యొక్క కాస్మోపాలిటన్ నగరాల్లో, ఈ యొక్క వండర్ వరల్డ్ లో మనము ఉన్న ఆహారములనే మనం ఖచ్చితంగా ఫైబర్ ను వెతుక్కోవాలి, పీచు వెతుక్కోవాలి. పెద్ద పేగు క్యాన్సర్లకు అని చెప్తున్నాడు. గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవటం కారణం అని చెప్తున్నాడు. ఎక్సెస్ గ్లూకోజ్ డిపాజిట్ అవటం అని చెప్తున్నాడు. ఇవన్నీ క్లీన్ చేసి, మలబద్ధకం క్లీన్ చేసి, మోషన్ ఫ్రీ అయ్యి, యూరిన్ ఫ్రీ అయ్యి, ప్రతి కణం శుద్ధి అయ్యి క్లీన్ కావాలంటే మన డైలీ ఆహారంలో తగు మోతాదులో ఫైబర్ ఉండాలి. అట్లా లేకనే ఒబేసిటీ పెరుగుతుంది, టమ్మీ ఫ్యాట్ పెరుగుతుంది, మలబద్ధకం ఏర్పడుతుంది. దాని ద్వారా నిన్నేం చెప్పుకున్నాం, గట్ టు బ్రెయిన్ యాక్సెస్, గట్ టు లివర్ యాక్సెస్, గట్ టు లంగ్స్ యాక్సెస్ కదా, అన్నిటికీ అనుసంధానమైన వ్యవస్థలో ఉన్నాం. కాబట్టి మరి గట్ ఎప్పుడు శుభ్రంగా క్లీన్ గా ఉండాలంటే మన స్లిమ్ లో ఉన్న 9 రకాల ఇంగ్రీడియంట్స్, 9 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, చాలా శాస్త్రీయంగా రూపొందించిన స్లిమ్ అండి. మనం చాలా మందికి ఒబే వాళ్ళకే అనుకుంటాం, బాగా లావున్న వాళ్ళకే అనుకుంటాం, వాళ్ళకి తప్పకదు అది, ఇంకా వాళ్ళకు శరణ్యం అదే. కానీ
సామాన్య పీపుల్ కూడా, కామన్ పీపుల్ కూడా, మనలాంటి వాళ్ళని కూడా ఓట్స్ రూపంలో ఎప్పుడో ఒకసారి వండుకొని తింటున్నాం. రాగి పిండి, రాగి జావా రూపంలో తింటున్నాం. కాబట్టి నువ్వుల రూపంలో తింటున్నాం, నువ్వుల లడ్డూల రూపంలో తింటున్నాం. ఇవన్నీ మన ఐస్లిమ్ లో ఉన్నాయి. అంటే రాగులు, ఓట్స్, తర్వాత నల్ల నువ్వులు, కర్పూరవల్లి, కోలియస్పోరస్ కోలి, తర్వాత సాల్సిటాల్, గ్లూకోజ్ను తీసేయటం, రెడ్యూస్ చేయటం, తర్వాత అశ్వగంధ, ముకునా ప్రూరెన్స్, ఇవి మన ఐస్లిమ్ లో మెండుగా ఉన్నాయి. వే ప్రోటీన్, సోయా ప్రోటీన్, ఇవి ఖచ్చితంగా ఈ 9 ఇంగ్రీడియంట్స్ మనం టచ్ చేయాలి ప్రజెంటేషన్ లో. ఇది సార్ మీకు తగు మోతాదులో మీ యొక్క లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ కు క్లీన్ చేసి నీకు పరిశుభ్రంగా గట్ క్లీనింగ్, గట్ క్లీనర్, గట్ స్కావెంజర్, మోషన్ ఫ్రీ మూవ్మెంట్ ఇచ్చేటటువంటి స్లిమ్. వారానికి ఒక్కటి తిన్నా చాలు సార్, 2 రోజులకు ఒక్కటి తిన్నా చాలు సార్. ఇది మనం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంటర్నల్ గా క్లీన్ చేసుకునే వండర్ఫుల్ ప్రోడక్ట్ మన ఐస్లిమ్ అని చెప్పాలి. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం వెల్నెస్ లో. అంటే ఏంటిది, సాల్సిటాల్ కలుస్తుంది ఐస్లిమ్ లో. రెండోది కర్పూరవల్లి, అంటే కోలియస్పోరస్ కోలి అనేటటువంటి కర్పూరవల్లి ఇంగ్రీడియంట్, ముడిసరుకు హెర్బ్ కలుస్తుంది. సిసికం ఇండికం, నల్ల నువ్వుల నుంచి తీసిన సారాన్ని దాంట్లో స్లిమ్ లో కలుపుతున్నారు. దాంతో పాటు వే ప్రోటీన్, కండరాలకు కావలసిన బలం కోసం వే ప్రోటీన్, సోయాల నుంచి వచ్చిన ప్రోటీన్ సోయా ప్రోటీన్, తర్వాత పోయినట్టయితే అశ్వగంధ, హెర్బులో రారాజు అంటే మన యొక్క ఈ యొక్క హెర్బ్స్ ఏవైతున్నాయో, వనమూలికలు ఏవైతున్నాయో, వనమూలికల్ని రారాజుగా దేనైతే పిలుస్తామో, అశ్వగంధ నర్వస్ సిస్టాన్ని మొత్తం స్ట్రెంథెన్ చేసేటట్టుగా అశ్వగంధ కలుస్తుంది. తర్వాత ముకునా ప్రూరెన్స్ అంటే దూలగొండి గింజలు కలుస్తాయి. వీటితో ఓట్స్, రాగులు, వీటితో ఫైబర్స్ సరిపడా మన ఇంటర్నల్ ఇంటెస్టైన్ క్లీన్ అయ్యి, మలబద్ధకం ఫ్రీ అయ్యి, సుఖ విరోచనం జరిగేటట్టుగా స్లిమ్ ఉంది. ఆ స్లిమ్ను మనం అర్థం చేసుకోవాలి. సో ఈ రోజు ఇంకొక కాన్సెప్ట్, మీరు ఒక పదం వినుంటారు, అథెరోస్క్లెరోసిస్ అనే వ్యాధి. అసలు ఇది ఎందుకు వస్తుంది సార్? ఈ అథెరోస్క్లెరోసిస్ వ్యాధి ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్, ఈ 2 మనిషి ప్రాణాన్ని తీస్తున్నాయి ఇంటర్నల్ గా, అది అర్థం కావట్లేదు సార్. ఈ రెండింటి గురించి చెప్పేటటువంటి అంశం కూడా ఉంది. మీరు ఒక్కసారి కొంచెం ఓపికగా ఉంటే మనకి ఇది అర్థం అవుతుంది. సో నీరు తగ్గిస్తుంది. దీంతో పాటుగా మనం తినేటటువంటి హానికరమైనటువంటి రైస్ ఫర్ ఎగ్జాంపుల్, వీటి అబ్సార్ప్షన్ తగ్గిస్తుంది బేసికలీ. సో అన్నం ముందు తినడం వల్ల ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇందాక మీరు మాటలో రాగా తీసుకోవటం, ఏ ఐటమ్ అయినా కూడా అనేసి అన్నారు, ఈవెన్ ఫ్రూట్స్ అయినా అండ్ వెజ్జీస్ అయినా కూడా. కానీ మనకి జ్యూస్ ఫార్మేట్ అనేది ఒకటి అలవాటు చేసేసుకుంది, అంటే ఈజీగా వెళ్ళిపోతుంది. ఒకటి తినే ప్లేస్ లో ఈవెన్ పెద్దవాళ్ళకైనా పిల్లలైనా మారం చేస్తారని చెప్పి ఒక ప్లేస్ లో 2 వెళ్ళిపోతాయని జ్యూస్ చేసి తాగేస్తాం. అది మరి అంటే దాంట్లోంచి ఫైబర్ అనేది వస్తుందా? అది ఏమన్నా ఇష్యూ అవుతుందా? ఒక పండులో ఫైబర్ తీసేస్తే మిగిలేదా జ్యూస్ అండి? ఫైబర్ తీస్తే మిగిలేదా? అంతే కదా. సో దాన్ని గ్రైండ్ చేసేసి ఫైబర్ వడగట్టేసి ఆ ఫైబర్ పక్కన పారేసి మిగిలిన తాగుతున్నాం. ఎగ్జాక్ట్లీ ఏదైతే మనకి అవసరం లేదో అది తీసుకుంటున్నాం, అవసరం ఉందని పారేస్తున్నాం బేసికల్లీ. సో కానీ దానికి ఎందుకు, ఎక్కడైతే మనకి మంచి ఉందో, ఉపయోగం ఉందో తెలుసుకోకపోవడం వల్ల, ఇప్పుడు ఒక పండు ఉంది అనుకోండి, పండులో రసంలో మనకి క్యాలరీస్ ఉన్నాయి, ఫ్రక్టోజ్ ఉంది. ఆ పండులో ఉన్నటువంటి పీచులో మనకి మంచి చేసే ఉన్నాయి, రుచి దానిలో కూడా ఉంటుంది బేసికలీ. సో మనం పారేయాల్సింది రసం, తినాల్సింది ఫైబర్ లేదని చెప్పారండి. మనం రీసెంట్ గా హైదరాబాద్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో రసం తాగడం చాలా హానికరం బేసికలీ. హానికరం అన్న మాట కొంచెం స్ట్రాంగ్ కావచ్చు, అది దానివల్ల మీ ఉపయోగం లేదంటారు, పూర్తిగా ఉపయోగం లేనిది. ఆ యాక్చువల్ గుడ్ థింగ్ ఏదవుతుంది దాన్ని మీరు తీసుకోవట్లేకపోతున్నారు. సో ఈట్ ది హోల్ ఫ్రూట్ ఇఫ్ యూ వాంట్. ఇప్పుడు పైనాపిల్ ఉందండి, పైనాపిల్ ఎంత పీచు ఉంటుంది, ఆఫ్ కోర్స్ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి.
సో క్యాలరీస్ తగ్గించుకోవాలనుకుంటే ఈ ఫైబర్ అనేది చాలా చాలా అవసరం. సో ఏదేమైనా అంటే ఫైబర్ అనేది మన బాడీకి అవసరం కాబట్టి అది ఎక్కడ రా కంటెంట్ లో దొరుకుతుందో దాన్ని తీసుకోవటం మంచిదంట. పచ్చి వెజిటబుల్స్ తినడం అనేది ముఖ్యం. ఉడకపెట్టనటువంటి వెజిటబుల్స్, మైల్డ్లీ ప్రాసెస్డ్ ఆకుకూరలు, మిగతా సలాడ్స్ తినడం ఎలాగా అనేటటువంటిది మనం నేర్చుకోవాలి. మన కల్చర్ లో లేదు అది. సో అది నేర్చుకోవడం రియల్ హెల్త్. ఒక చిన్న మీకు ఒక టిప్ ఇస్తా. అమల గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆవిడ. సో ఆవిడ హెల్తీ ఫుడ్ ఎలా తీసుకోవడం ఆవిడ ప్యాషన్ అట. సో షీ ఎంప్లాయిడ్ ఏ కుక్. ఒక కొంచెం కాస్ట్లీ అయినా కుక్ ని ఎంప్లాయ్ చేసింది ఆవిడ. ఒక వీడియోలో కూడా చూపించారు ఆవిడ. సో ఆ ఏమిటి కుక్డ్ బీన్స్, జస్ట్ ఉడకబెట్టినటువంటి బీన్స్ ఇట్లాంటివి ఆ డైట్ లో పెట్టడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ ఎంత మారింది అని ఆవిడ ఒక వీడియో చేశారు. ఇంక్లూడింగ్ నాగార్జున గారు ఉన్నటువంటి ఆయన వయసులో ఎక్కువ తక్కువ ఏజ్ లో ఫిట్నెస్ ఎంత ఫిట్ గా ఉంటారు. అవునండి. అది సీక్రెట్ మా డైట్, దానికి మా కుక్ చేసినటువంటి హెల్తీ వెయిట్ చేంజ్, ఎస్పెషల్లీ ఫైబర్ అని ఆవిడ చెప్పడం వీడియో నేను చూసాను. సో మన ఆహారపు అలవాట్లే మన శరీర ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఆహారాన్ని వండే వాళ్ళు ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలుసుకోవడం చాలా ముఖ్యం అండి. సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ డిటర్మిన్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఈ వీడియో ద్వారా విశ్లేషణ ఏంటంటే, ఎవ్రీడే ఫైబరు బాడీకి, గట్ హెల్త్ కు, నీ యొక్క ఆర్గాన్స్ ఇంటర్నల్ క్లీనింగ్ అవసరం. మరి రోజు మనము స్థూల పోషకాలని చెప్తాం. స్థూలంగా అంటే ఎక్కువ మొత్తంలో బాడీకి అవసరమయ్యాయి కార్బోహైడ్రేట్స్, తర్వాత ఫైబరు, తర్వాత ఫ్యాట్స్ కదా, తర్వాత ప్రోటీన్. ఈ నాలుగు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. వాటర్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. స్థూలంగా తీసుకుంటాం, ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం, అధిక మొత్తంలో బాడీకి అవసరం, అది కోరుకుంటది, మనం ఇవ్వాల్సిందే సరిపడంత. అక్కడే రోగం అంటే ఏందో మీ అందరికి నేను ఇదివరకు ఎన్నోసార్లు చెప్పిన. రోగం సార్, రోగం అంటే ఏంటి సార్? ఉండాల్సినవి ఉండకుండా నీ బాడీలో ఉంటే, ఉండకూడని అధికంగా ఉంటే రోగమే. ఉండకూడని నీ బాడీలో టాక్సిన్స్ ఎక్కువ ఉన్నా రోగం వస్తుంది. ఉండాల్సిన విటమిన్స్, మినరల్స్, పోషకాలు, న్యూట్రిషన్స్ ఉండకున్నా రోగం వస్తుంది. దీన్నే రోగం యొక్క సింటమే జ్వరం. వాట్ ఈస్ ద డిసీజ్ వింటున్నారా అందరూ? డిసీజ్ ఈజీగా లేకుంటే డిసీజ్ ఈజీ లేదాడా? డిస్ ఈజ్ అంటే అసౌకర్యం, డిసీజ్ నాట్ ఈజీ. డిస్ ఈజ్ ఈజీగా ఉండాల్సిన ఫంక్షన్, గుండె ఫంక్షన్, లంగ్స్ ఫంక్షన్, బ్రెయిన్ ఫంక్షన్, రిప్రొడక్టివ్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ ఈజీగా జరగాల్సిన డిస్ ఈజ్. సార్ లొకేట్, డిస్లొకేట్ ఎట్లనో ఈజీగా ఉండాల్సింది డిసీజ్ అయిపోయింది. అదే ఇక ఆర్డర్ లో ఉండాల్సింది డిస్ఆర్డర్. ఆ డిస్ఆర్డరే డిస్ ఈజ్ రోగంగా మారింది. రోగం అంటే ఏం లేదు, నీ బాడీలో ఉండకూడని ఎక్కువ ఉండటం. ఏంటి సార్ ఉండకూడని? ఫ్యాట్ ఎక్కువ ఉండకూడదు, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండకూడదు, ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉండకూడదు. సో మలబద్ధకం ఎప్పుడు ఉండకూడదు, గ్యాస్ ట్రబుల్ ఉండకూడదు, ఇండైజేషన్ ఉండకూడదు, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగాలి. అట్లా ఇవన్నీ ఉండకూడని ఎక్కువ ఉంటే రోగం వస్తుంది. ఉండాల్సినవి తక్కువ ఉంటే రోగం వస్తుంది. ఉండాల్సినవి ఏంటి సార్? కార్బోహైడ్రేట్స్ తగు మోతాదులో, నీ బాడీకి సెల్కు అది ఎనర్జీ ఇచ్చేది కాబట్టి కార్బోహైడ్రేట్స్ తగు మోతాదులో, ప్రోటీన్ తగు మోతాదులో, ఫైబర్ తగు మోతాదులో, వాటర్ తగు మోతాదులో, ఫ్యాట్స్ తగు మోతాదులో, విటమిన్స్ తగు మోతాదులో, మినరల్స్ జింకు, ఐరన్, సోడియం, తర్వాత పొటాషియం, సూక్ష్మ పోషకాలు అంటారు. సూక్ష్మం కొద్ది మొత్తంలో కావాల్సినవి ఉండాల్సినవి
ఉండట్లేవు. తీయండి, B12 ఎంత ఉంది, ఏ విటమిన్, B12, ఈ విటమిన్, సి విటమిన్ ఎంత ఉంది, బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది కదా. కంప్లీట్ బ్లడ్ పిక్చర్, CBP కంప్లీట్ బ్లడ్ పిక్చర్ టెస్ట్ లో నీకు అన్ని దొరుకుతాయి. కాబట్టి ఉండాల్సినవి తక్కువ ఉన్న రోగమే, ఉండకూడని ఎక్కువ ఉన్న రోగమే. సమపాళ్లలో ఉండటమే ఆరోగ్యం. ఆ సమతౌల్య ఆహారం అంటే సమంగా ఉండాల్సినట్టు ఆహారము సమతౌల్య ఆహారం, సంపూర్ణ ఆహారం అంటారు కదా. మనం సమతౌల్య ఆహారం, సంపూర్ణ ఆహారం, సమతుల ఆహారం, సమతుల అంటారు కదా. ఇవన్నీ ఉండేటట్టు చూసుకోవటమే బాడీని పోషించుకోవటం. ఎవ్రీ డే ప్రాక్టీసే ఆరోగ్యం. సార్ వాట్ ఈజ్ హెల్త్, వాట్ ఈజ్ డిసీజ్, రోగం ఏందో చెప్పిన నేను డెఫినేషన్. రోగం అంటే ఉండాల్సినవి ఉండకపోవటం రోగం, ఉండకూడని ఎక్కువ ఉండటం రోగం. పాయింట్ నెంబర్ 1. ఇంకోటి ఏం చెప్తున్నా నేను, అన్ని ఈజీగా జరగాల్సినవి, డైజెషన్ ఈజీగా జరగాలి, డిసీజ్ అయిపోయింది అంటే ఇండైజెషన్ అయిపోయింది. ఈజీగా జరగాల్సినవి, మోషన్ ఈజీగా జరగాలి, డిస్ ఈజీ పోయి డిస్ ఈజ్ అయింది, అది ఒక రోగం అవుతుంది. ఫ్యాట్, రక్త ప్రసరణ మంచిగా జరగాలి, రక్త ప్రసరణ జరగకుండా రక్తనాళాల్లో ఫ్యాట్ చేరింది, ఈజీగా జరగాల్సింది బ్లడ్ సర్క్యులేషన్ డిస్ ఈజ్ అయిపోయింది, అదో రోగమే. అదో రోగము. ఏంటి రోగము? అరే నీకు రక్తము సరఫరా లేకుండా బ్లడ్ వెజల్స్ మూసుకుపోయింది, రోగము, డిసీజు. కరోనరీ డిసీజు, హార్ట్ డిసీజు. లంగ్స్ మంచిగా ఊపిరి పీల్చుకోవాలి, నిమిషానికి 16 సార్లు వదలాలి, తీసుకోవాలి. గుండె 72 సార్లు కొట్టుకోవాలి, లప్ డప్. ఇది ఈజీగా కాట్లే, లడలడలడ కొట్టుకుంటుంది, స్లోగా కొట్టుకుంది, ఈజీగా లేదు, దానికి డిస్ ఈజ్ అయిపోతుంది, అది రోగమే. నిద్ర మంచిగా పడట్లేదు, అది రోగమే. ఎందుకు? అన్ని ఉండా కూడా ఎక్కువ ఉన్నాయి నీ బాడీలో, అవన్నీ బయటికి పంపకపోతే నిద్ర పట్టదు. కడుపు నిండా అవన్నీ ఉండకూడని ఎక్కువ ఉన్నాయి, అవి బయటికి పోకపోతే, మోషన్ తిరిగిపోకపోతే నిద్ర పట్టదు. అన్ని డిసీజ్లే. ఈజీగా జరగాల్సినవి డిసీజెస్ లోకి వెళ్ళిపోతున్నాయి, డిజైర్ లోకి వెళ్ళిపోతున్నాయి. అది ఆహారం వల్ల, అలవాట్ల వల్ల. చూసిరా, అంటే నీ ఆహారమే నువ్వని నిన్న చెప్పారు. వాట్ యు ఆర్ ఈటింగ్, దట్ ఈజ్ యు ఆర్ అని నిన్న కూడా చెప్పారు. గట్ హెల్త్ యాక్సెస్ జరిగింది. సో ఇక్కడ ఈ రోజు కొత్త పదం ఏంటంటే, మీరు అందరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, సార్ ఇక్కడ అథెరోస్క్లిరోసిస్, అథెరోస్క్లిరోసిస్ అనే వ్యాధి వస్తుంది సార్. ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ రోగాలు అంటారు సార్. ఈ ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ ఏంది? అథెరోస్క్లిరోసిస్ వ్యాధి అంటే ఏంది? నా వాయిస్ అందరికి వినపడుతుందా మరి? క్లియర్ ఉన్నది సార్, క్లియర్ ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ. వినిపిస్తుంది సార్. రైట్ సార్, రైట్ సార్. ఒక్క 1 minute. వండర్ఫుల్. ఇది మనకు చాలా వెల్నెస్ లో ఉండటం వల్ల మన అవగాహన, మన బాడీ పట్ల అవగాహన, మన ఆర్గాన్స్ పట్ల అవేర్నెస్, మన ఆహారం పట్ల అవేర్నెస్, మన అలవాట్ల పట్ల అవేర్నెస్ మన హెల్త్ సార్. ఎంత అవేర్నెస్ అంత హెల్త్ సార్. అదే నువ్వు తీసుకునే ఫుడ్ విషయంలో, నువ్వు తాగే వాటర్ విషయంలో, నువ్వు చేసే వాకింగ్, రోజు చేసే ఎక్సర్సైజ్ విషయంలో, ఇదే నీ ఆరోగ్య రహస్యం. సీక్రెట్, హెల్త్ సీక్రెట్స్ ఏం లేవు. ఇవే మన గేమ్ చేంజర్స్. గేమే చేంజ్ అయిపోద్ది. రోగం అనే గేమ్ ను చేంజ్ చేసేది ఏంటి? बनूं उड़ती फिरूं मस्त गगन में आज मैं Come, today I will teach you how to finish analyzing a full year's data and turn it into a dashboard in Excel, that too just in 1 day. డాక్టర్ గారు, నాకు 2 సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్ వచ్చింది. నా వయసు 69 సంవత్సరాలు. జనరల్ చెకప్ కి వెళితే అథెరోస్క్లిరోసిస్ అని చెప్పారు. అంటే ఏంటో వివరిస్తారని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి వర్డ్.
ఇది తరచుగా ప్రతి ఒక్క 40 ఎబో 30 ఎబో ఏజ్ ఉన్న వాళ్ళల్లో ఇది బాగా వచ్చిన తర్వాత హార్ట్ అటాక్లు వస్తున్నాయట. ఇంటర్నల్ గా జరిగే డ్యామేజ్ సార్ ఇది. ఈ అథెరోస్క్లీరోసిస్ రక్తనాళం ఏదైతే ఉందో ఆ రక్తనాళములో జరిగే ఎండోథీలియం అనే స్మూత్ పొర దెబ్బతిని ఆడ అన్ని అనవసరమైనవి పేరుకొని ఒక ఫ్లేక్ గా ఏర్పడి దాన్ని రక్తనాళాన్ని పుండుగా మార్చి ఈ పైపుకు బొక్క పెట్టినట్టు రక్తనాళాన్ని పూడికలు ఆడ అనవసరమైన డిపాజిట్ అయ్యి ఫ్రీ రాడికల్స్ అక్కడి నుంచి రక్తం సరఫరా కాకుండా ఆ రక్తనాళాన్ని దెబ్బతీసి పెలుసు బారిపోయేటట్టు సాగుడు గుణం. మనము ఇట్లా రక్తం ఇట్లా అనగానే రక్తనాళం ఉబ్బి బయటికి కనపడుతుంది. ఆ ఎలాస్టిసిటీ ఉండాలి, ఆ సాగుడు గుణం ఉండాలి. ఉరికినప్పుడు ప్రెషర్ గా రక్తం ఉరుకుతుంది స్పీడ్ గా. ఉరకాలన్నప్పుడు ఆ రక్తం ఉరికే స్పీడ్ కి అనుగుణంగా రక్తనాళం కొంచెం వెడల్పు కావాలి. అది తగ్గిపోతుంది జనంలో. అస్సలు ఎంత మంచి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసిండో. అందరికి వినపడుతుందా? ఇక్కడ ఉన్న ఎంతమంది వింటున్నారో మరి. అమ్మా ఎవరు అప్పుడు ఒక డాక్టర్ సాబు, స్వప్న మేడం, బండి కళ్యాణ్ గారు, మిగతా వాళ్ళు వినపడట్లేదా? సుమన్ సార్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. మౌనిక గారు ఓకే, ప్రిన్సిపాల్ సాబ్ ఓకే. సో వినండి వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. చిన్న అంశం, ఒక 3 minutes ఉంది సార్, వినండి. వీటిలో అంటే 2 years బ్యాక్ హార్ట్ అటాక్ వచ్చినారు ఆల్మోస్ట్ 60 సంవత్సరాల వయసులో. ఈ వీటిలో ఈ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనం రెగ్యులర్ గా స్కానింగ్ చేసుకుంటూ ఉంటాం. అంటే స్టెంట్ వేశారా, లేకపోతే స్టెంట్ వేయకపోయినా కూడా హార్ట్ అటాక్ అని నిర్ధారించి దాని వరకు మందులు వాడుతున్నా లేదా చూసుకొని. ఈ అథెరోస్క్లెరోసిస్ అన్నది ఏంటంటే లోపల రక్త నాళాలలో కొవ్వుపొర పేరుకుపోవడం. ఈ కొవ్వుపొర పేరుకోవడం అనేది సాధారణంగా పుట్టిన చిన్న బేబీ దగ్గర నుంచి యాక్చువల్ గా స్టార్ట్ అవుతుంది. లోపల ఈ కొవ్వుపొర పేరుకోవడం అనేది గ్రాడ్యువల్ గా పెరుగుతూ వయసు పెరిగే కొద్దీ దాని మీద రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అథెరోస్క్లెరోసిస్ అంటే మెయిన్ గా లోపల కొంత కొవ్వు కారకాలు పేరుకొని పోయి దాని మీద కొన్ని రకాల రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, తర్వాత ఈ ప్లేట్లెట్స్ అనేవి అన్ని అతుక్కుపోయి దాని నుంచి మళ్ళీ రకరకాల పదార్థాలు రిలీజ్ అయిపోయి అక్కడ ఒక మెష్ లాగా తయారైపోయి, అంటే రక్తనాళం లోపల మామూలుగా చాలా స్మూత్ గా ఉంటుంది. అంటే మన పైప్ లో ఎలా ఉంటుందో వాటర్ వేస్తే స్మూత్ గా ఎలా వెళ్ళిపోతాయో అలా కాకుండా ఎక్కడైనా పైప్ లో చిన్న డ్యామేజ్ జరిగితే ఆ ఏరియాలో చిన్నది ఏదైనా ఒక పేరుకొని పోయి దాని మీద ఇంకొక రకాల కణాలు పేరుకొని పోయి అలాగా చిన్న ఒక ముద్దలాగా తయారైపోతుంది. అలాగే ఈ రక్త నాళాలలో ఎక్కడైనా ఒక చిన్న రక్త పొర అనేది దెబ్బతినిపోతే ఆ పొర మీద మళ్ళీ రకరకాల కారకాలు పేరుకొని పోయి ఆ ఫ్యాట్ పేరుకొని పోయి ఫ్యాట్ నుంచి రకరకాల కణాలు రిలీజ్ అయిపోయి అందులో ఒక పెద్ద ముద్దలాగా తయారైపోయి, అంటే ఇది యాక్చువల్ గా ఈ కొవ్వు పొర పేరుకొని పోయి. ఇక్కడ చూడండి సార్, పసుపు కలర్ లో రక్తనాళం లోపట ఇగో గడ్డలాగా, ఈడ ఒక పెద్ద గడ్డలాగా, ఇటుపక్క ఒక గడ్డ తయారైంది, అటుపక్క ఒక ఫ్లేక్. అంటే ఏంటి సార్? కొవ్వు పొర, కొవ్వు మందంగా కొవ్వు కణాలని ఒక దగ్గర గడ్డగట్టినాయి సార్. గడ్డగట్టి ఈ రక్తం సరఫరా పోయే ఈ ఉన్నది చూడండి, ఎర్రయి ఆర్బిసి పోయే దారి చూడండి ఇరుకైపోయింది. ఆడంగా కొంత మూసుకొచ్చింది, ఈడంగా కొంత మూసుకొచ్చింది. అప్పుడు ఈ రక్తనాళం యొక్క సందు ఏర్పడ్డది. హైవే రూట్ లాగా మనకు రహదారి లాగా, ఏమంటారు, జాతీయ రహదారి లాగా ఉన్న ద్వారము చిన్న సందు గొంతయింది. జాతీయ రహదారి గుండా స్పీడుగా ఎంత పెద్ద వాహనాలైనా పోయే ఏ ఇబ్బంది లేకుంటున్న రక్తనాళము సందు అయిపోవటం వలన ఇగో ఈడ జరిగేటటువంటి డ్యామేజే రక్తపోటుకు కారణం అవుతుంది, బ్రెయిన్ స్ట్రోక్ కారణం అవుతుంది, పక్షవాతాలు రావడానికి కారణం అవుతుంది. ఇది వినండి. కొవ్వుదాల ముద్దలాగా తయారైపోయి దాని మీద ఒక లేయర్ ఫామ్ అయ్యి అలా లేయర్ అనేది పెరుగుతూ పోయి చివరికి రక్తనాళాన్ని పూర్తిగా మూసివేసే ధరకు వస్తుంది. ఈ అథెరోస్క్లెరోసిస్ అన్నది కొద్దిగా ఉంటాయి, అంటే ఎంత మేరకు మనం మూసుకొని పోయింది అంటే ఏ రక్తనాళాల్లో మూసుకొని పోయింది. మామూలుగా గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో కొరోనరీ ఆర్టరీస్ లో ఈ అథెరోస్క్లెరోసిస్ అనేది పేరుకొని పోతే గ్రాడ్యువల్ గా అది 60% 70% కంటే ఎక్కువగా పేరుకుపోయినప్పుడు దాని మీద సడన్ గా క్లాట్ ఫామ్ అయిపోయి హార్ట్ అటాక్ దారితీసే అవకాశం ఉంది. అలా కాకుండా ఈ అయోటా అనేది అంటే బృహద్దమని అంటాం, అంటే మొత్తం గుండె పై నుంచి వచ్చి అన్ని భాగాలకు రక్తం సరఫరా చేసే బృహద్దమని కూడా మనం ఈ అథెరోస్క్లెరోసిస్ ఉండే అవకాశం ఉంది. అలాగా ఈ బృహద్దమనిలో అయోటా కొంత మేరకు అథెరోస్క్లెరోసిస్ ఉంటే
దానికి మందులు వాడుకుంటే సరిపోతుంది. అలా కాకుండా పెరిఫెరల్ ఆర్టరీస్ అంటే కాళ్ళకి సంబంధించిన రక్తనాళాలలోన, మెడకు సంబంధించిన రక్తనాళాలలోన, బృహద్దమంలోన ఏ రక్తనాళాలలో ఈ అథెరోసిస్ పేరుకుపోయిన దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ మెయిన్ గా ఈ గుండెకు సప్లై చేసే రక్తనాళాలలో, కొన్ని రక్తనాళాలలో ఈ అథెరోసిస్ ఉన్నది ఎక్కువగా పేరుకుపోయినప్పుడు మాత్రం మనకు అది ఎంత మేరకు పేరుకుపోయింది నిర్ధారించాలంటే రొటీన్ గా మనం చేసే స్కానింగ్లతో పాటు ఈ యాంజియోగ్రామ్ కూడా చేసుకొని ఈ యాంజియోగ్రామ్ ద్వారా ఎంత మేరకు అథెరోసిస్ పేరుకుపోయిందని నిర్ధారించి 70% కంటే ఎక్కువగా పేరుకుపోయినప్పుడు మనం స్టెంట్ వేయడం జరుగుతుంది. అలా కేవలం ఒక రక్తనాళంలో స్టంట్ అంటే ఈ రక్తనాళము ఇటుపక్క అటుపక్క పూడికిపోయిన ఈ యొక్క ఫ్యాట్ ఉందే, కొలెస్ట్రాల్ ఉందే, ఆ కొలెస్ట్రాల్ జరిపి లోపల మెస్సు లాగా ఉన్న ఒక చిన్న బెలూన్ లాగా ఉన్నది ఒకటి చేరింది చూడండి, దీన్నే స్టంట్ అంటారు. ఆడపోయి వెడల్పు చేస్తుంది. ఆ రక్తనాళాన్ని వెడల్పు చేయటమే స్టంట్లు వేయటం అంటారు. ఎన్ని పూడికలు ఉంటే అన్ని స్టంట్లు వేస్తారు. స్టంట్ మాస్టర్ అన్నట్టు, తాత్కాలికంగా ఇట్లా వెడల్పు చేస్తున్న స్టంట్ మాస్టర్. పేరుకుపోతే స్టెంట్ వేయడం జరుగుతుంది, లేదా 2 రక్తనాళాల్లో పేరుకుపోయినా మనం స్టెంట్ వేసుకోవచ్చు. అలా కాకుండా చాలా ఎక్కువ లెంగ్త్ బ్లాక్ అయిపోయింది, ఎక్కువ రక్తనాళాలు 3 రక్తనాళాలను పూడిక పేరుకుపోయింది అన్నప్పుడు అథెరోసిస్, అప్పుడు మనం బైపాస్ సర్జరీ కూడా చేయాల్సి రావచ్చు. అంటే అథెరోసిస్ అన్నది రక్తనాళాల్లో కొవ్వు పొర పేరుకుపోవడాన్ని అథెరోసిస్ అంటారు. ఈ అథెరోసిస్ అనేది ఎంత మేరకు ఉంది, దానికి ట్రీట్మెంట్ కేవలం మందుల ద్వారా సరిపోతుందా, లేకపోతే ఆపరేషన్ అవసరమా నిర్ధారించాలంటే మిగతా టెస్టులు కూడా చేసి, అంటే మెయిన్ గా కేవలం ఈసీజీలో ఒకసారి బయటపడకపోవచ్చు, స్కానింగ్ లో కొంత మేరకు మనం నిర్ధారించవచ్చు. ట్రెడ్మిల్ టెస్ట్ చేయడం ద్వారా ఈ అథెరోసిస్ వల్ల మనకేమన్నా రక్తనాళాల్లో పూడిక పేరుకొని పోయి దానివల్ల మీకు నడవలేకపోతున్నారా, లేదా నడిస్తే ఏమైనా నొప్పి వస్తుందా, ఆయాసం వస్తుందా అని బట్టి నిర్ధారించి దాని తర్వాత యాంజియోగ్రామ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా ఎగ్జాక్ట్ గా ఎంత మేరకు రక్తనాళాల్లో పూడిక పేరుకుపోయిందో చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఈ అథెరోసిస్ అనేది ఎంత మేరకు మీకుందో నిర్ధారించిన తర్వాత మాత్రమే ఎగ్జాక్ట్ గా మనం ట్రీట్మెంట్ అవసరమా, లేదా కేవలం మందులతో సరిపోతుందో కూడా మనం నిర్ధారించే అవకాశం ఉంటుంది. కొంత ఉపయోగపడింది అనుకుంటా. రక్తనాళాలు జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్ ఆఫ్ యువర్ బాడీ, దేశానికి వివిధ రకాల రాష్ట్రాలను, పెద్ద పెద్ద నగరాలను కలుపుతూ వేయబడ్డ రోడ్డు మార్గాలని జాతీయ రహదారులు అంటారు. ఈ యొక్క బ్రెయిన్, హార్ట్, లంగ్స్, లివరు, కిడ్నీస్ ఇవన్నిటిని కలుపుతూ ఉన్న రక్తనాళాలనే నీ బాడీలో నేషనల్ హైవేస్. రక్తనాళాలు ఈజ్ ఈక్వల్ టు నేషనల్ హైవేస్. నేషనల్ హైవేస్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ నేషనల్ హైవేస్ ను కలుపుతూ చిన్న సన్న గొంతులు, జిల్లా రహదారులు, రాష్ట్రీయ రహదారులు, గ్రామ రహదారులు, ఇట్లా చిన్న చిన్న రక్తనాళాలు కూడా ఉంటాయి దాన్ని కలుపుతూ. అంటే ఈ రహదారులలో, ఈ రక్తనాళాలలో కొవ్వు అనే ఒక ఫ్యాట్ అనే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తిష్టవేసి ఆడ కుప్ప కుప్పగా ముద్దలాగా ఏర్పడితే ఆ రక్తనాళం పూడిపోయింది. ఆ రక్తనాళాన్ని లోపట పుండు చేస్తుంది. దీన్నే అథెరోస్క్లెరోసిస్ వ్యాధి. సార్ నేను అన్ని తిన్నా సార్, అంత కరెక్ట్ ఉన్నా సార్, ఇది ఎందుకు వచ్చింది సార్? రక్తములో ఉన్నటువంటి పేరుకుపోయేటటువంటి మనం తినేటటువంటి ఫుడ్, ఫైబర్, లేకపోతే ఫస్ట్ వీడియో క్లీన్ చేసే స్కావెంజర్ సఫాయి వాళ్ళు పొద్దున్నే వాళ్ళ పని వాళ్ళు చేయాలి. నీకు ఏదైతే బ్రహ్మముహూర్తం అంటారో ఆ బ్రహ్మముహూర్తం నుంచి సఫాయి కార్మికులు రోడ్ల మీదకి వచ్చి మన ఊరును, గ్రామాన్ని, టౌన్ ను, మున్సిపాలిటీని, గ్రేటర్ హైదరాబాద్ క్లీన్ ఎట చేస్తారో, నీ తిన్న ఆహారంలో ఉన్న ఫైబర్ అనే సఫాయి వాళ్ళు అట్లా క్లీన్ చేసుకుంటూ పోతారు. క్లీన్ చేసుకుంటూ పోతే రోడ్లు శుభ్రంగా ఉన్నాయి. సేమ్ అట్లనే నీ రక్తనాళాలు శుభ్రంగా ఉంటాయి. సార్ మరి ఆ సఫాయి వాళ్ళు ఎక్కువ మంది లేరు సార్, ఒకరిద్దరే ఉన్నారు, వాళ్ళు సరిపోను నియమించుకోకపోతే రోడ్లన్నీ మురికి పట్టిపోతాయి. నువ్వు సరిపడా ఫైబర్ తినకపోతే నీ లోపల ఉన్న రహదారులన్నీ గట్టిగా మురికి పట్టి ఆగమవుతాం. సార్ మరి ఏం చేయాలి సార్? ఫైబర్ తగు మోతాదులో రోజు తినాల్సిందే. అది ఒకసారి తింటే దాచిపెట్టి అప్పుడింత ఇచ్చేది కాదు, బాడీకి లేదు ఆ మెకానిజం. నువ్వు ఆహారం రూపంలో తిను స్వామి, ఆహారంలో అందియమంటున్నారు. సో మనం అప్పుడప్పుడు
ఫంక్షన్లకు అటుకి పోతాం సార్, తెలిసో తెలియకో జర మంచిగా నోరు టేస్ట్ కోసం బిర్రగా తింటాం, మటన్లు చికెన్లు ఐస్ క్రీములు దంచి కొడుతుంటాం. మరి ఇది క్లీన్ కావాలంటే అప్పుడప్పుడు ఒక చాక్లెట్ తినండి, అప్పుడప్పుడు పచ్చిగా ఉండేటటువంటి ముడి పదార్థాలు, ముడి పళ్ళు తినండి. సార్ ఆ పండ్లకు అన్ని అవే వేస్తున్నారు, కార్బైడ్ వేస్తున్నారు, మందు మశానం, ఐదిని రోగాలు వస్తున్నాయి. మరి అందుకే వెల్నెస్ ప్రొడక్ట్స్ వచ్చినాయి కదా. సో ఐ స్లిమ్ మనం దొడ్డు ఉన్నోళ్ళకే సార్, మాకెందుకు సార్? అయ్యా నీ కడుపులో ఉన్న రక్తనాళాలు రహదారుల శుభ్రపరిచే ఒక ఎక్సలెంట్ స్కావెంజర్, సఫాయి కార్మికుడితో సమానం. సఫాయి అంటే ఇంటర్నల్ క్లీనింగ్ డాక్టర్. నేనేమంటా, మన స్లిమ్ ఇంటర్నల్ క్లీనింగ్ డాక్టర్. ఆ డాక్టర్ ను వారానికి ఒకట 2 రోజులకు ఒకట క్లీన్ చేయి. లావున్నోళ్ళే కాదు, ఎవరైనా తినాల్సిందే. ఇంకొకటి సార్, ఆడ పుండు ఏర్పడ్డది, ఆ పుండు మానాలి సార్. నువ్వు కొలెస్ట్రాల్ పోవడానికి ఫైబర్ తిన్నావు, మనం చాక్లెట్ తిన్నావు సార్, కాఫీ తాగినా క్లీన్ చేస్తుంది. పుండు ఏర్పడ్డది సార్ రక్తనాళంలో, ఆడ అన్ని ఉండి కొన్ని రోజులు అనవసరంగా డిపాజిట్ అయ్యడం వల్ల పుండు ఏర్పడి ఎండోథీలియం పొర దెబ్బతిన్నది. దాన్ని రిపేర్ చేసేది ఐపల్స్. ఇది గుండెపోటు వచ్చినోనికి ఐపల్స్ ఇవ్వని ఎందుకంటాం, బీపీ పెరిగినోనికి ఐపల్స్ ఇవ్వని ఎందుకంటాం, పక్షవాతం వచ్చిన వాళ్ళకి, మూర్ఛ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఐపల్స్ ఇవ్వని ఎందుకంటాం. నర్వస్ సిస్టమ్ లో ఉన్న డిజార్డర్స్ ను ఆర్డర్ లో పెట్టి రిపేర్ చేస్తుంది, రక్త కణాలను రిజ్యువనేట్ చేస్తుంది. రిపేర్ అండ్ రిజ్యువనేట్, రీప్రొడ్యూస్ చేసి హెల్దీగా తయారు చేస్తుంది బ్రదర్. సో ఐపల్స్, ఐ కాఫీ, ఐ స్లిమ్, వండర్ఫుల్ ప్రోడక్ట్స్. గ్లో, వండర్ఫుల్ స్కిన్ వెల్నెస్, ఐ కేర్, ద గైనిక్ ఇష్యూస్ కు వండర్ఫుల్ సూపర్ వెపన్. ఇక ఏ ప్రోడక్ట్ ఉందో నాకు చెప్పండి మీరు. సో రైట్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరందరూ ఓపికతో విన్నందుకు, నాకు ఆనందంగా చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. డాక్టర్ సాబ్ ఒకసారి అందరితోటి మాట్లాడించండి. సో ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ మీ అందరికి చెప్తాను. నిన్న పెరల్ అండ్ ఎబో మీటింగ్ అయిందండి, బ్లాక్ డైమండ్స్ అండ్ డైమండ్స్ తోటి. అందులో మేము కూడా పార్టిసిపేట్ చేసాం. ఒక గ్రేట్ అనౌన్స్మెంట్ కంపెనీ అనౌన్స్ చేసి ఏం చేసింది అంటే, సార్ ఇప్పుడు అందరూ థాయిలాండ్ వెళ్తున్నారు, మేము థాయిలాండ్ వెళ్ళాలని మాకు కూడా ఉంది, ఇంకేమైనా అవకాశం ఉందా అంటే, ఇంకొక అవకాశం వస్తుంది, బీ రెడీ. ఏంటి సార్ అంటే, February 8th నాడు సర్క్యులర్ వస్తుంది. సార్ స్టార్ 500 అయినాం, కానీ స్టార్ 500 569 వీక్ తర్వాత అయినాం. మేమందరం యాక్టివేషన్ లో ఉన్నాం, మా స్టార్లు ఊరు ఉన్నారు. అట్లా అందరు కలిపి 80 యాక్టివేషన్లు కనుక నీ ఫుల్ఫిల్ అయితే యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు థాయ్ ట్రిప్. సగటున 4 నెలలు ఒక్కొక్కరు యాక్టివేషన్ లో ఉంటే స్టార్లు, ఆ పర్సన్ కూడా యాక్టివేషన్ లో ఉంటే స్టార్ 500 ఆయన కూడా ఎలిజిబుల్. ఇంకో ట్రిప్ వస్తుంది అంటే, స్టార్లను స్పాన్సర్ చేసుకొని 500 అయ్యి కొన్ని రోజులు యాక్టివేషన్ లేక కొన్ని రోజులు యాక్టివేషన్లు ఉన్నా అవంతా సగటు తీసుకొని 80 యాక్టివేషన్లు చూసి నిన్ను థాయ్ ట్రిప్ ఇస్తుందట స్టార్ 500. అందరికి ఒక వరం. సార్ ఇంకొక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. సార్ నేను స్టార్ 500 అయినా, ఈ లోపల స్టార్ 1000 కూడా అయినా మనకు ఆగస్టు లోపల, ఆయన కూడా థాయిలాండ్ ఎలిజిబుల్ అయినట్టు. అంటే లెఫ్ట్ 25 రైట్ 25 విబిఓలను తయారు చేసుకుంటావు నువ్వు. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ 500 ఒక 10 మంది ఉన్నారు, మిగతా వాళ్ళని తయారు చేసుకుంటే థాయ్ ట్రిప్ ఇస్తుంది. స్టార్ 1000 అయినందుకు స్టార్ సమిట్ ట్రిప్ కూడా ఇస్తుందట. ఇవన్నీ సర్కిల్ లో ఏది చేయబోయినా డిస్ట్రిబ్యూటర్ సెంట్రిక్ వండర్ఫుల్ ప్లాన్స్ ఉన్నాయి, వండర్ఫుల్ కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి మీరు అందరు రెడీగా ఉండండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, స్టార్ 250 500 అయినవా నీకు ట్రిప్పులు 5 స్టార్ 500 అయిన వాళ్ళకు 5 lakhs ఇన్సూరెన్స్,
యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, స్టార్ సమితి అయిన వాళ్ళకు స్టార్ సమితి 5 స్టార్ హోటల్ బెంగళూరు ట్రిప్, రూబీ అయిన వాళ్ళకు థాయిలాండ్ ట్రిప్, 7 రకాల ఇన్కమ్లు, 7 రకాల రెవెన్యూస్, రివార్డ్స్ అండ్ బోనసెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎడిషనల్ కాబట్టి ఇండస్ వివా ఎక్సలెంట్ అనే విధంగా డిజైన్ అవుతుంది. మీరందరూ ఖచ్చితంగా దీంట్లో ఇష్టపడి మనం గ్రో అవుతున్నాం కదా, మీ శ్రమను, మీ యొక్క కృషిని విస్మరించకుండా కంపెనీ గుర్తించి మీకు అన్ని రివార్డ్స్, రికగ్నిషన్స్, రెస్పెక్ట్, ఇన్కమ్, ర్యాంక్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తుంది. బీ రెడీ. 26 జనవరి 26 జనవరి నాడు మెగా విఓపి ప్లాన్ చేస్తున్నారు. ప్రాస్పెక్ట్స్ ఎక్కువ మందిని వచ్చేటట్టుగా చూడండి. ఇందులో ఇదే పనిగా రిటైల్ రిక్రూట్ ప్రమోట్, ఈ 3 పనులు ముడి పెడతావా, ఒడిగా ఎవరు చేస్తారో ఆయననే అన్ని రకాల వరాలు ఇవన్నీ వస్తాయి. సార్ రిటైల్ చేయాలి, రిక్రూట్మెంట్ చేసుకోవాలి, ప్రమోట్ చేసుకోవాలి, ఇంతే పని. ఈ 3 విద్యలు ఎవరికైతే వస్తాయో నిన్ను ఇండస్ట్రీ వాళ్ళు ఆపడానికి ఎవరు తరం కాదు. ఇది నేర్చుకోవాల్సిన విషయం. సో ఇది అందరు కూడా తెలుసుకోవాలని, అందరూ మీ టీం వాళ్ళకు కూడా చెప్పాలని, బీ రెడీగా ఉండాలని చూడండి. కాబట్టి మనము వండర్ఫుల్ ఫ్యూచర్ ఉంది, కెరీర్ ఉంది. అందుకే నేను గెజిటెడ్ ఆఫీసర్ అయినా దీన్ని వదలకుండా ఉన్నా అంటే నేను ముందు నుంచి చూసిన కాబట్టి, అందులో నిజం ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ ఏం చెప్తున్నా, ప్రాక్టికల్, మోరల్, ఎథికల్, ప్రాక్టికల్ అన్ని కరెక్టే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వైఫై మనీ, ఎర్నింగ్ మనీ ఉంది చూడండి, పోస్టర్ ఉందల్లా. వైఫై ఎవరు ఆర్డర్ పెట్టుకున్నా వైఫై పోస్టర్ రిలీజ్ చేసి వాళ్ళ కంగ్రాచులేషన్స్ చెప్పండి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీ Thank you, sir. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సుమన్ సార్. వి విల్ మీట్ షార్ట్లీ. షూర్ సార్, షూర్ సార్. థ్యాంక్ యూ. సూపర్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఎంత కష్టపడితే ఇండస్ట్రీలో అంత ఎదుగుతాం అనేది సార్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. రంజిత్ కుమార్ సార్, మోస్ట్ వెల్కమ్. సార్ 1 minute సార్, నాకు ఒక స్మాల్ డౌట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. నా డౌట్ ఏంటంటే, సరే ఇప్పుడు 569 తర్వాత 500 అయిన వాళ్ళకి ఆప్షన్ ఇచ్చింది కదా కంపెనీ. అట్లాగే 569 కన్నా ముందు, అంటే మనకి ఈ టూర్ ది థై అచీవ్మెంట్ కన్నా ముందు కొందరు స్టార్ 500 కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళకి కూడా ఏమన్నా అవకాశం ఉందా? ఉంది మేడం, ఉంది. వాళ్ళు స్టార్ 500 కావచ్చు ఆ లోపల, ఆగస్టు లోపల. ఆల్రెడీ స్టార్ 500 అయ్యారు. మనీ మేడం ఉన్నారు ఇప్పుడు. స్టార్ 1000 కావాలి. స్టార్ 1000 కావాలి. ఓకే, స్టార్ 1000 అవుతే ఆప్షన్ ఉంది. ఓకే. ఫిబ్రవరి 8 నాడు సర్క్యులర్ వస్తుంది మేడం, దాంట్లో క్లియర్ కట్ గా వస్తుంది అన్న. ఓకే సార్. అదే మళ్ళీ యాక్టివేషన్ కూడా నేను ఎంత బలంగా మాట్లాడినంటే, రాత్రి నేను సందీప్ రెడ్డి సార్తో, ములుగు సార్తో, నో మా సరళ మేడం ఖచ్చితంగా ఎలిజిబులే, ఎందుకు కాదు, ఎవరెవరికి ఇస్తున్నాం, చేయాల్సిందే, మీరు ఏం చేస్తారు అంటే పర్సనల్ గా మాట్లాడదాం సార్, నేను ఫోన్ చేస్తాను సందీప్ రెడ్డి సార్ అన్నాడు. డోంట్ వరీ, యు ఆర్ ఆల్సో బీ రెడీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కష్టం ఎటు పోదని చెప్పి మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, కంపెనీ ఏదో రూపంలో ఇస్తుందని. సో అది మీరు అప్పటి నుంచి అయినా అదే చెప్పుకుంటూ వచ్చారు. ఒక్కరున్నారని భయపడొద్దని చెప్పారు. అన్ని అట్లనే అనుకుంటూ వస్తున్నారు. సో మేము అట్లనే నిలబడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇవాళ సెషన్ అయితే వండర్ఫుల్ సార్. నేను అనుకున్నాను ఇవాళ సెషన్ సార్ని అడిగి నేను తీసుకుందాం అనుకున్నాను. బై ఛాన్స్ మా సారు నిజామాబాద్ వెళ్ళారు ఇవాళ వర్క్ మీద. సో నాకు కుదరలేదు. కానీ నాకు కుదరకపోవడమే మంచిదైందేమో, ఎందుకంటే వండర్ఫుల్ సెషన్ మిస్ అయ్యేవాళ్ళం. అసలు ఆ క్లీనింగ్ పొద్దున్నే మున్సిపాలిటీ వాళ్ళ ఎగ్జాంపుల్స్ తో కనెక్ట్ చేస్తారు చూడండి, చాలా బాగుంది సార్. ఎందుకంటే నిజంగా అది ఆ హార్ట్ కి ఊపిరి అందకపోతే ఎంత బాధ ఉంటది అనేది అసలు అది ఊహించుకోలేము. ఒక్కసారి శ్వాస ఆడకపోతే, జలుబై శ్వాస ఆడకపోతేనే
కింద మీద అవుతుంటాం. అలాంటిది బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేక అంత గందరగోళం అవుతుంటే మన బాడీలో చాలా. కానీ స్లిమ్ సార్ ఎంత తీసుకుంటే ఎంత అసలు అంతకు ముందు ఉన్న స్లిమ్ కి ఇప్పుడు స్లిమ్ కి చాలా డిఫరెన్స్ ఉంది సార్. చాలా టేస్టీగా ఉంది. మొన్న మనము ప్రెజెంటేషన్ కి వెళ్ళిన రోజు మీరు ఆఫ్టర్నూన్ లంచ్ కి అదే ఇచ్చారు మాకు, స్నాక్స్ స్లిమ్ బార్ ఇచ్చారు. ఆరెంజ్ ఫ్లేవర్ ఇచ్చారు. ఫస్ట్ ఆరెంజ్ ఫ్లేవర్ అప్పుడైనా టేస్టీ ఇప్పుడైనా టేస్టీ అనుకున్నాం. కొంచెం మ్యాంగో ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉండేది. కానీ మ్యాంగో ఫ్లేవర్ కూడా ఎంత టేస్టీగా ఉందంటే అసలు అంత టేస్టీగా చిన్నపిల్లలు బయట చాక్లెట్ తింటే ఎలా ఆనందిస్తారో అంత టేస్ట్ ఉంది సార్. నిజంగా అంత టేస్టీగా మనము హెల్తీ మేనేజ్మెంట్, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకునే అవకాశము కంపెనీ ఇచ్చింది. బయట ఎక్కడ లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒకప్పుడు ఎంతో లావు ఉన్నాను. అసలు నన్ను చూసిన వాళ్ళందరికీ తెలుసు, ఇక్కడ చాలా రోజులుగా నన్ను చూస్తారు. అలాంటిది నేను ఎంత డైట్ ఫాలో అయ్యాను అసలు. మనకి ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ కాకముందు నైట్ రైస్ మానేసి రొట్టె తీసుకోవడం, ఆ రొట్టె కూడా కొన్ని రోజులు మానేసి ఎన్ని డైట్ చేశాను. కానీ మనం తీసుకుంటున్న వాటిలో పోషకాలు లేవు, కరెక్ట్ అయిన ఫైబర్ అందట్లేదు. కాబట్టి ఆ వెయిట్ లాస్ అనేది అవ్వలేదు. ఏదో ఒకటి రెండు కొంచెం ఒక 1 kg అట్లా దిగినట్టు దిగి మళ్ళీ వెయిట్ అవ్వడం. మళ్ళీ నేనేం ఖాళీగా కూర్చొని తిన్నానా అంటే ఏ రోజు కూడా ఖాళీ కూర్చొని తిన్నది లేదు. స్కూల్కి వెళ్తూ వర్క్ చేసుకుంటూ ఇంకా ఎక్స్ట్రాగా మార్నింగ్ వాక్ చేసి అన్ని చేసాం. కానీ ఎలాంటి రిజల్ట్ అనేది తీసుకోలేదు. బట్ ఆఫ్టర్ స్లిమ్ తీసుకొని కాఫీ రెగ్యులర్ గా, స్లిమ్ కూడా నేను 3 బాక్సెస్ కరెక్ట్ గా తీసుకున్నాను. 90 days రెగ్యులర్ గా ఫాలో అయ్యాను. తర్వాత కాఫీ మాత్రం అసలు మానము. డైలీ మార్నింగ్ కాఫీ కంపల్సరీ తీసుకుంటాను. వెయిట్ ఎలా మేనేజ్ అవుతుందంటే అసలు అప్పుడు వెయిట్ లాస్ అయ్యింది, మళ్ళీ ఇంత కూడా వెయిట్ పెరగకుండా ఇంకా డైలీ డే బై డే వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. అంటే బాడీలో మెకానిజం కి ఒక్కసారి మనం మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ మన ఆర్గన్స్ ఎలా వర్క్ చేయాలో అలా వర్క్ చేసే విధంగా ప్రోడక్ట్స్ ని డిజైన్ చేయడం జరిగింది సార్. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే రంజిత్ సార్ నిన్న షేరింగ్ లో కూడా చెప్పారు, మనం కాఫీ తీసుకుంటున్న వెంటనే రిజల్ట్ రాదని. ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్న వెంటనే రిజల్ట్ రాదు. ఎందుకు అని అంటే అది లోపల వెళ్ళి మన బాడీ మెకానిజం ని సెట్ చేయాలి. ముందు పేరుకుపోయిన, ఇప్పుడు ఇంట్లో కూడా మురికి పేరుకుపోయిన ఒక్కసారి కడగంగానే పోతుంది, అది పోదు. మనం కడుగుతూ ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటేనే క్లీన్ గా ఉంటది. సేమ్ వే మన బాడీలో ఉన్న ఆర్గన్స్ ని కూడా మొత్తం క్లీన్ చేసి సెట్ చేసి తర్వాత మనం ఒక్కటి వాడుకున్నా కూడా రిజల్ట్ అనేది అప్పుడు అసలు మీకు తిరిగే ఉండదు ఇంకా రిజల్ట్ కి. అలాంటి రిజల్ట్ ని ఇస్తాయి మన ప్రోడక్ట్స్. అసలు వెల్నెస్ అంటే వెల్నెస్, నో డౌట్ ఎట్ ఆల్. కంపెనీ ప్రతి విషయంలో, ప్రోడక్ట్స్ విషయంలో వెల్నెస్, వెల్త్ విషయంలో వెల్నెస్, హ్యాపీనెస్ విషయంలో కూడా వెల్నెస్ ని క్రియేట్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు సిఈ అన్సార్ సార్. అండ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన రాము నాయక్ సార్. ఎందుకంటే మనకి ఏదైనా మేలు చేసిన వాళ్ళని అసలు మర్చిపోవద్దు లైఫ్ లో. మా అమ్మని మాకు తిరిగి ఇచ్చాడు, ఈ అవకాశాన్ని కల్పించాడు. థ్యాంక్ యూ టు రాము నాయక్ సార్. ఎక్కడున్నా కూడా గ్రేట్, అసలు ఒప్పుకోవచ్చు. తను లేకపోయినా కూడా నన్ను నిలబెట్టారు. దానికి కుమార్ సార్ ఎంతగానో హెల్ప్ చేశారు. కుమార్ సార్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పాలి. అది మా అందరినీ వెనకాలండి నడిపిస్తూ అసలు ఎక్కడికక్కడ మనకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇంత నాలెడ్జ్ ని అందిస్తూ ఎవ్రీడే క్లాసులు చిన్న పిల్లలకు చెప్పినట్టుగా చెప్పుతూ మనకు నాలెడ్జ్ ని పెంచుతున్న మన నారాయణ సార్ కి ఎప్పుడు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. రంజిత్ సార్, అలా టైం అవుతుందని చెప్పేసి మీ అవకాశాన్ని నేను తీసుకున్నా, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ గ్రాటిట్యూడ్ మేడం. మీ కృతజ్ఞత భావం ఎంత గొప్పగా ఉందంటే చాలా సంతోషంగా ఉంది. ప్రతి మన అప్లైనర్ మీద మనకు కూడా అట్లనే ఉండాలి. ఎస్, మనల్ని స్పాన్సర్ చేసిన వాళ్ళని, క్రియేట్ చేసిన వాళ్ళని ఎప్పటికీ ఇండస్ట్రీలోనే కుటుంబాన్ని పరిచయం చేసిన వ్యక్తిని ఎప్పటికీ మనం మర్చిపోము. సో మీరు ఇంకా మనస్ఫూర్తిగా చెప్పారు రాము నాయక్ సార్కి, కుమార్ సార్కి. థ్యాంక్ యూ మ్యామ్. ఈ రోజు నిజంగా మీది సూపర్ టెస్ట్ మోనియల్ అని చెప్పొచ్చు మేడం. మీ అనాలిసిస్ కూడా బాగుంది. ఈరోజు మీరు చెప్పారు, నేను ఎంత కూర్చొని తినట్లేదు, చాలా కష్టం. ఇంట్లో పని, బయట కాలేజీకి వెళ్ళాలి, స్కూల్కి అట్లా వెళ్ళి అక్కడ టీచింగ్ నిలబడి 4-5 గంటలు నిలబడాలి.
అన్ని చేసి కూడా మళ్ళీ బరువు పెరుగుతున్నారంటే మీరు ఏదో ఎక్కువ తిని ఎవరు పెరగరు మేడం. నిజంగా మీరు అన్ని తెలిసి చదువుకుని బాగా 10 మందికి చెప్పే స్థితిలో ఉన్నారు కాబట్టి ఏం తినాలో ఎంత తినాలో మీకు తెలుసు. అయినా కానీ శరీరాన్ని కాపాడుకోవడం నేను కూడా అదే మేడం. నేను కూడా కొంచెం భోజన ప్రియుని, మగ పిల్లలం కాబట్టి. సో అట్లా మీరు ఆడపిల్లలు తక్కువ తింటారు, అయినా లావు పెరుగుతుంది. మీరు ఐస్లీమ్ మిమ్మల్ని చాలా కంట్రోల్ చేసి నీట్ గా చేసిందని మీ కృతజ్ఞత బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్ రంజిత్ కుమార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎస్ సార్, క్లియర్ సార్. డ్యూటీలో కొంచెం అన్కంఫర్ట్ గానే ఉన్నాను, బట్ సార్ న్యూస్ అరౌండ్ చేసేసరికి చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే యాక్చువల్ గా సరళా మేడంది మాట్లాడుకున్నట్టయితే మేము దాదాపు లాస్ట్ ఇయర్ 1 year బ్యాక్ 2 years బ్యాక్ స్వప్న మేడం వాళ్ళ బాబు బర్త్డే రోజు ప్లాన్ చేసుకున్నాం. ఎప్పుడు రూబీ చేయాలి మేడం, ఇది చెప్పండి, డేట్ ఇవ్వండి అని మేడంకి. అప్పటికి నేను స్టార్ 1000 సార్. మేడం రూబీ ఫైట్ లో ఉన్నారు. ఆ టైంలో కంపెనీ థాయిలాండ్ ట్రిప్ వస్తుంది కావచ్చు అనుకున్నాము, బట్ రాలేదు. స్వప్న మేడం, కుమార్ సార్, అంతకు ముందు అయిన రూబీ వాళ్ళందరూ ట్రిప్ వెళ్ళేసి వచ్చారు. దాంట్లో మాకు వెలితి ఉండేది కొంచెం, అరే మా మేడం కి కూడా వచ్చి ఉంటే బాగుండేది ట్రిప్ అని చాలా సార్లు మాట్లాడుకున్నాం. దట్ ఇక అది నేచర్ మనకి కనెక్ట్ చేసినట్టు మళ్ళీ వస్తుంది మేడం, ఖచ్చితంగా వస్తుంది, మధ్యలో న్యూస్ వస్తుంది. మాకెందుకు అనిపిస్తుంది మీరు పాస్పోర్ట్ అప్లై చేయండి అని మేడంకి ఒక 25 రోజుల నుంచి మెల్లగా కాల్ చేస్తూ చేసాం సార్. మేడం ఎంక్వైరీ పాస్పోర్ట్ నిన్ననే అయిపోయింది. నిన్ననే మనకి న్యూస్ తెలవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. 16th రోజు అయిపోయింది మేడం పాస్పోర్ట్ వెరిఫికేషన్. ఇప్పుడు ఈ లోపే న్యూస్ వచ్చేసింది. అంటే మనం మైండ్ లో ఏదైతే మనకు బలంగా కావాలని కోరుకున్నదే మన భవిష్యత్తు అయిపోతుంది. ఎప్పుడైనా మేము అనుకున్నాం వస్తుంది, రావాలి, వస్తుంది అని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం. కంపెనీ అనౌన్స్ చేసి పడేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి స్టార్ 500s కి మనీ మేడం అయినా, కళ్యాణి మేడం అయినా, ఇంకా గౌతమ్ సార్ అయినా, ఇప్పుడు ఉన్నటువంటి స్టార్లు 250లు 500 అయి 1000 ఆగస్ట్ లోపు కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకు కూడా తాయి అచీవర్ గా ప్రమోట్ చేస్తుంది. అంటే చూడండి సార్, ఈక్వల్ ఆపర్చునిటీ ఎంత పర్ఫెక్ట్ గా ఇస్తుంది కంపెనీ. కాబట్టి మన ఎఫర్ట్స్ పెట్టాల్సిన టైం వచ్చింది. మళ్ళీ నేమ్ లిస్ట్ ఓపెన్ చేయాలి, మళ్ళీ కాంటాక్ట్లు తీయాలి, పాత డిస్ట్రిబ్యూటర్స్, కస్టమర్స్ మన అందరినీ ఫాలోఅప్ చేసుకోవాలి, మన ప్రమోషన్ ని మనం పెంచుకోవాలనేది ఇప్పుడు వచ్చిన అనౌన్స్మెంట్ తోటి ఇంకా ఎంకరేజ్మెంట్ గా అనిపిస్తుంది సార్. ఇవాళ మార్నింగ్ చెప్పినటువంటి వీడియోలో తీసుకున్నట్టయితే ఫైబర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మన ఫుడ్ లో. 90% ఆఫ్ ఫైబరే ఉండాలంటుంటారు నైట్ తినేటువంటి ఫుడ్ లో. ఎందుకంటే కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ అయినా, ప్రోటీన్ మెటబాలిజం అయినా, మినరల్స్ మెటబాలిజం అయినా కూడా బాడీలో ఎక్సెస్ ఏదైతే మిగిలిపోద్దో దాన్ని అన్నింటినీ స్కావెంజర్స్ గా, అంటే ఊడ్చి బయటపడేసేటట్టు పేగులలో ఉన్నటువంటి చిన్న పేగులు, పెద్ద పేగులు ఉన్నటువంటి అన్ని రకాల మనం తిన్న ఫుడ్, ఆయిల్స్, ఫ్రైస్, ఇవన్నింటినీ కూడా తీసేయాలంటే, మనకి తీసుకునే ఫుడ్ లో డిటాక్సిఫికేషన్ జరగాలంటే ఖచ్చితంగా ఫైబర్ ఉండాలి. ఫైబర్ ఎక్కడ దొరుకుతుంది సార్ ఎస్పెషల్లీ అనుకుంటే మనకు కూరగాయలు ఉన్నాయి. ఏంటిది? లైవ్లీ వెజిటేబుల్స్, అంటే రా మెటీరియల్, అంటే ఎట్లున్న కూరగాయలు అట్లే తింటే ఎక్కువ ఫైబర్ దొరుకుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో తీసుకున్నట్లయితే పీచు పదార్థాలు ఎక్కువ ఉండేటువంటి సోరకాయ, బీరకాయ, బెండకాయ, ఇంకా దాంతో పాటు తీగలకు కాసేటువంటి కూరగాయలు ఏవైనా సరే, తీగలకు కాసే కూరగాయలలో 70 to 80% ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అది మనం తిన్నట్టయితే ఆటోమేటిక్ గా సెటరేట్ అవుతుంది. ఇదంతా నాకు సెటరేట్ కాదు సార్, ఇది బిజీ లైఫ్ లో ఉన్నాం, నేను సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నాం, ఉరుకుల పొరుగుల జీవితంలో ఉన్నాం అంటే వీక్లీ 2 to 3 times స్లిమ్ తిన్నా కూడా సరిపోద్ది సార్. అది ఇప్పుడున్న స్లిమ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఆ స్లిమ్ ఎంత క్రంచీగా ఉంటుందంటే ఆ పల్లి పట్టి కంటే కూడా మంచి టేస్ట్ ఉంది. ఆ తిన్న తర్వాతకి ప్రాపర్ గా నిద్ర వస్తుంది, ఫ్రీ మోషన్ అవుతుంది, హెల్దీగా అనిపిస్తుంది, స్కిన్ టోన్ కూడా చేంజ్ అవుతుంది సార్ స్లిమ్ తినడం వల్ల. బ్లడ్ లో ఉన్న కొలెస్ట్రాల్ కూడా బర్న్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ ఫేస్ చూసుకునేసరికి ఫేస్ మీద ఒక ఆయిల్ అంతా సెక్రేట్ అయి బయటకు వస్తుంది. ఫ్రీ అంటే ఫ్రీగా అనిపిస్తుంది. కాబట్టి స్లిమ్ మనం ఈజీగా తినొచ్చు, కన్జ్యూమ్ చేయొచ్చు. గేరో మీరు ఒక వీడియో వేశారు సార్, అది నేను వినలేదు. అథెరోస్క్లెరోసిస్ అనేది ఒక వర్డ్ అయితే విన్నాను నేను. దాని పరంగా చూసుకున్నట్లయితే గుండెలోని ధమనులకు దాంట్లో ఉన్నటువంటి సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోవడం వల్ల ఆ డిసీజ్ వస్తుంది. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా అంటే చాలా వస్తాయి సార్. ప్రతి ఒక్క ప్రాస్పెక్ట్ కూడా ఇక్కడ ఈ వెల్నెస్ ఎడ్యుకేషన్ ని డైలీ యూటిలైజ్ చేసుకుంటూ
మీరు ప్రాస్పెక్ట్ దగ్గరికి పోయినప్పుడు 1 or 2 words ఇవి తినాలి, ఇవి తినకూడదు, ఈ ప్రోడక్ట్ వాడాలి, వాడకూడదు అని వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తే మన ప్రోడక్ట్ ఖచ్చితంగా బై చేస్తారు సార్. వాళ్ళు 3000 ఒక్కంత కూడా ఆలోచించారు, కానీ చెప్పే విధానంలో ఉంటది. ఇలాంటి వెల్నెస్ మార్నింగ్ లో డే బై డే మనకి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మనకి అవేర్నెస్ కలిగిస్తూ మనల్ని ఇంత చైతన్యంగా తయారు చేస్తున్నటువంటి అరుణ నారాయణ సార్కి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా కళ్యాణ్ మేడం ఉన్నారు, స్వాతి మేడం ఉన్నారు, ఇంకా సుమన్ సార్ ఉన్నారు, పెద్దన్న సార్ ఉన్నారు. షేరింగ్స్ తీసుకోండి సార్, ఇంకా 8 వరకు తీసుకోండి మాక్సిమం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఒకటే మాట చెప్పారు, మనకి 90% ఫైబర్ ఉండాలి. ఫైబర్ ఉంటే ఆటోమేటిక్ గా మన శరీరం క్లీనింగ్ అయిపోతుంది. అంతే, శరీరం శుభ్రంగా ఇన్నర్ అవుటర్ అంతా క్లీన్ అవుతుంది. ప్లస్ మనకి ఇది ఇందాక సార్ చెప్పారు అథెరోస్క్లెరోసిస్ వ్యాధికి ఇంకేమేమి కావాలి, తీగలు కాసే ప్రతి కూరగాయ ఉపయోగపడుతుంది. అదొకటే సింపుల్ గా మనకి. అందులో మెయిన్ సార్ చెప్పారు కదా గుమ్మడికాయ. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మరి సునీత మేడం, ఎనీవన్ ఆల్ ఆఫ్ యూ షేరింగ్ ఇవ్వడానికి రండి. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. కళ్యాణ్ మేడం, పార్వతమ్మ మేడం, రాధిక మేడం, రామారావు సార్. క్లియర్ సార్? సార్ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ వీడియో. కంపల్సరీగా ప్రజెంట్ మనకి దాంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే సార్, వీడియోలోని చాలా మంది ఇప్పుడు జనరేషన్ ప్రకారం ప్రతి ఒక్కరు ఏంటంటే ఈజీ దానికి అలవాటు పడ్డారు. ఫ్రూట్స్ తింటే మనం దాంట్లో ఉన్న ఫైబర్ మనకు వస్తుంది, దాంట్లో ఉన్న పీచ్ చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే కూర్చొని దాన్ని నవిలి అక్కడ మింగుతూ అంత టైం మాకు లేదని జ్యూస్ చేసుకొని తాగడం, లేదా జ్యూస్ పాయింట్ దగ్గర తీసుకెళ్ళి, ఈవెన్ ఫీవర్ వచ్చినా కానీ హాస్పిటల్లో ఉన్నా కానీ ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఒక్కొక్కటి ఏం చేస్తున్నారంటే జ్యూస్ ప్యాకెట్స్ లల్లా తీసుకెళ్ళి అక్కడున్న పేషెంట్ కి ఇస్తున్నారు. రిలేటివ్స్ తను ఫుడ్ ఏం తీసుకోవట్లేదు, సెలిన్ ఎక్కుతుంది, సో తనకి ఏదో ఒక లిక్విడ్ పెట్టమన్నారు డాక్టర్స్. సాలిడ్ వద్దు, లిక్విడ్ రూపంలో పెట్టండి, ఈజీగా డైజెషన్ అయ్యిద్దని వాళ్ళు చెప్తే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రూట్స్ తీసిపోయి ఇవ్వకుండా, ఫ్రూట్ కూడా లిక్విడ్ లాంటిది, అది లిక్విడ్ కన్వర్ట్ అవుద్ది. వీళ్ళు ఏం చేస్తారంటే బయటకు వెళ్ళి జ్యూస్ పాయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే జ్యూస్ చేయించుకొని తీసుకొచ్చి ప్యాకెట్ లోని మనది ప్లాస్టిక్ లోని వాళ్ళు స్టోర్ చేసిస్తారు. తర్వాత ప్లాస్టిక్ స్ట్రా ఇస్తారు. ఓకేనా? అంటే దాంట్లో ఉన్నటువంటి ఫైబర్ పోయి దాంట్లో ఉన్న జ్యూస్ మనకు వస్తుంది. తర్వాత రావాల్సినటువంటి ఫైబర్ కంటెంట్ రాకపోగా కొత్తగా మనకు ప్లాస్టిక్ యాడ్ అవుతుంది. ఓకేనా? సో అదొకటి అవేర్నెస్ కలిగి ఉండాలా. ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి ట్రిప్స్ కూడా గుడ్ న్యూస్ అండి. ఇది లాస్ట్ టైం కూడా మేము నారాయణ సార్ తోని మాట్లాడేటప్పుడు, స్వప్న మేడం నేను నారాయణ సార్ కాన్ఫరెన్స్ లో మాట్లాడేటప్పుడు, సార్ బండి కళ్యాణి మేడంది తర్వాత సరళా మేడంది మిస్ అయింది. వాళ్ళు లేడీస్ చాలా డ్రీమర్స్, వాళ్ళు చాలా జెన్యున్ గా వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ట్రిప్ రావాలని ఫైట్ చేశాము. నాకంటే స్వప్న మేడం బాగా క్వశ్చనింగ్ చేసింది, చాలా ఫోర్స్ చేసింది. సార్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ములుగు సార్తోని సందీప్ రెడ్డి సార్తో మాట్లాడి కంపల్సరిగా బండి కళ్యాణి మేడం ట్రిప్ రావాలి, అన్వేషిత మేడం రావాలి. అలానే లాస్ట్ టైం అయ్యి మిస్ అయినటువంటి సరళ మేడం కూడా కంపల్సరీ రావాలి సార్ అని చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ స్వప్న మేడం. అలాగే మనం అనుకున్నట్టే కష్టపడ్డది కంపెనీ అయితే, నారాయణ సార్ ఏం చెప్పారంటే మీరు కష్టపడ్డారు జెన్యున్ గా, కంపెనీ అయితే అన్యాయం చేయదు, ఏదో రకంగా అయితే ట్రిప్ అయితే ఇస్తుందండి. సో అదే విధంగా మనకి అన్వేషిత మేడం కి ట్రిప్ వచ్చింది, బండి కళ్యాణి మేడంకి వచ్చింది. గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు సరళ మేడం కూడా రాబోతుంది. కంగ్రాచులేషన్స్ అన్వేషిత మేడం, బండి కళ్యాణి మేడం, సరళ మేడం. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు స్టార్ 500 స్టార్ 250 ఉన్నారు, మీరందరూ కూడా మీ ర్యాంక్ కనుక అప్గ్రేడ్ అయితే మీకు కూడా ట్రిప్ రాబోతుంది.
సో ఇప్పటి నుంచి అయినా నేమ్ లిస్ట్ రాసి ఓ ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం కనుక ముందుకెళ్తే 100% సక్సెస్ గ్యారెంటీ అండి. చూడండి కంపెనీ అసలు ఎన్ని రకాలుగా మనకి బెనిఫిట్ చేస్తుంది. ఓకేనా? సో దీన్ని అవగాహన చేసుకోవాలి. మీరు ఎక్కడ నర్వస్ అవ్వద్దు. నేమ్ లిస్ట్ రాసిన తర్వాత అప్లైనర్ తో కూర్చొని డిస్కషన్ చేయండి. డిస్కషన్ చేసి వాళ్ళు హార్ట్ పీపుల్ ఎవరు, కూల్ పీపుల్ ఎవరు ఫైండ్ అవుట్ చేసి, వామ్ పీపుల్ ఎవరు ఫైండ్ అవుట్ చేసి, వాళ్ళకి అప్లైనర్ చెప్పిన విధంగా ప్రజెంటేషన్ తనతో తీసుకెళ్లి చేయండి. జూమ్ అయితే జూమ్, లేదా ఫిజికల్ అయితే ఫిజికల్ గా మీట్ అవ్వండి. మీట్ అయిన తర్వాత మీరు ప్రజెంటేషన్ చేస్తున్న క్రమంలో మీ ఓన్ రిలేటివ్సే కావచ్చు. ఓకేనా? దీంట్లో 3 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారండి. కూసే వాళ్ళు ఉంటారు, చూసే వాళ్ళు ఉంటారు, చేసే వాళ్ళు ఉంటారు. ఈ కూసే వాళ్ళు తర్వాత చూసే వాళ్ళతోనే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం పోయి ప్రజెంటేషన్ చేయడంలోనే వాళ్ళు ఏమంటారంటే, ఓ ఇలాంటివి మేము చాలా చూసినాంలే, చాలా చేసినాంలే, ఇవన్నీ వర్కౌట్ అవ్వని అంటారు. ఇంకోటి ఏంటంటే, ఓ వాళ్ళే చేయలేకపోయారు, వీళ్ళేం చేస్తారు, మీ వాళ్ళ అవుద్దా అని ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ కూసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? వాళ్ళు కూస్తానే ఉంటారు. ఏదో ఒక రోజు మనం సక్సెస్ అయ్యాక వాళ్ళే చేస్తారు. జస్ట్ వాళ్ళు అన్న తర్వాత మీరు డల్ అవ్వకోకుండా ఓకే థ్యాంక్ యూ అని చెప్పి వచ్చేసేయండి. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఎవరు ఉంటారంటే, చూసే వాళ్ళు ఉంటారు. మనం చేస్తుంటే వాళ్ళు ఏమంటారంటే, దీంట్లో వీక్లీ 2.5 అంటే అవునా, సరే ఫస్ట్ నువ్వు సంపాదించు 2.5, నువ్వు సంపాదించిన తర్వాత నా దగ్గర రా అంటారు. నువ్వు 2.5 ఎర్న్ చేసిన తర్వాత నా దగ్గర రా, తర్వాత నేను కూడా చేస్తా అంటాడు. తీరా మనం 2.5 ఎర్న్ చేసి ఆయన దగ్గర పోతే, అరే అప్పుడే వస్తే బాగుండేది, ఇప్పుడు నా వల్ల కాదులే వద్దులే అంటారు. ఓకేనా? సో వీళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఇలా అన్నప్పుడు థ్యాంక్స్ చెప్పేసి లైట్ తీసుకోండి. నెక్స్ట్ మెయిన్ కేటగిరీ ఎవరంటే చేసేవాళ్ళండి. వీళ్ళని ఫైండ్ అవుట్ చేయటమే మన దగ్గర మెయిన్. మన స్కిల్ యూజ్ చేసి చేసే వాళ్ళు ఎవరో ఫైండ్ అవుట్ చేయాల. ఈ చేసే వాళ్ళని కనుక మనం కరెక్ట్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి గైడ్ చేసుకుంటూ వాళ్ళని మనం మన ఆర్గనైజేషన్ లోకి ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళని కనుక గ్రో చేస్తే వాళ్ళు గ్రో అవుతారు, ఆటోమేటిక్ గా మనం కూడా గ్రో అవుతాం. ఇది ఓకేనా? ఇండస్ట్రీ బిజినెస్ అన్నది అంత ఈజీ కాదండి. దీని ఒక ప్లాన్ ప్రకారం అప్లైనర్ చెప్పినట్టు విధంగా, వైబ్రెంట్ వేవా చెప్పినట్టు విధంగా చేసుకుంటూ పోతే చాలా ఈజీ. మన సొంత తెలివితేటలతో మనం గనక చేద్దాము అని చేస్తే కష్టం అవుద్ది. ఒకనొక రోజులు మన చేతులు ఎత్తేస్తాం, ఇది నా వల్ల కాదులని. కానీ అప్లైనర్ గైడెన్స్ లోని వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ వైబ్రెంట్ వేవాని ఫాలో అవుతూ గనక చేస్తే ఈజీ అవుద్ది. ఓకేనా? సో ఇలా మీరు చేసుకుంటూ మీ ర్యాంక్స్ చేంజ్ చేసుకొని మీరందరూ కూడా థాయిలాండ్ ట్రిప్ మాతో పాటు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ మా అప్లైనర్స్ అందరికి. నాకు ఇప్పటి వరకు స్టార్ ర్యాంక్ నుంచి గైడ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, కుమార్ సారు, శ్రావణ్ సారు, దేవేంద్ర సారు, తర్వాత స్వప్న మేడం, నారాయణ సారు, ములుగు సారు, హరి సారు, సందీప్ రెడ్డి సార్, కంపెనీ వైబ్రెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినట్టు మా బావగారు నరసింహరావు గారికి కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి, ఈ రోజు మనకి ఎడ్యుకేషన్ ఇస్తున్న నారాయణ సార్కి, అరుణ మేడం కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రామారావు సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. సో మీరు మీ అప్లైనర్స్ కి కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ చాలా. అది ఈ రోజు ఏందో కానీ అప్లైనర్స్ గ్రాటిట్యూడ్ ఎక్కువ జరుగుతుంది. సో మనస్ఫూర్తిగా చెప్పగలిగినది నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నారు చూసేవాళ్ళు చూసేవాళ్ళు చేసేవాళ్ళు, ఆ నలుగురు ఎక్కడైనా ఉన్నారు సార్. వాళ్ళు కంపల్సరీ చెడగొట్టడానికి మనలో కూడా ఉంది. ముందు మీరు ఏం చేయాలి, మిమ్మల్ని కామెంట్ చేసిన మీ స్టేటస్ కానీ మీ ఫేస్బుక్ కానీ అన్ని చూస్తున్నాడు, ఇది వెళ్తున్నాడా లేదా, నేను అనవసరంగా మాట్లాడినా, ఇది ఎదకపోతే మంచిది అని అట్లా నెగిటివ్ గా వాళ్ళే ఎక్కువ, మోర్ దాన్ 60-70% ఉన్నారు సార్.
సో అవన్నీ మనం పట్టించుకోవద్దు అసలు. ఎస్, మనం ముందుకెళ్తుంటే ఆటోమేటిక్ వాళ్ళే వచ్చి మనలో జాయిన్ అవుతారు. సో మనం ఏ తొందరపాటు ఎవరిని ఏమనుకుంటే మనం కష్టపడుతూ ముందుకెళ్తే సక్సెస్ కంపల్సరీ వస్తుంది. ఇక అదే సార్, విన్నర్ అయిన తర్వాతనే మన గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు రావాలంటే దానికి సమానంగా కష్టపడాలి. ఆ కష్టపడ్డప్పుడే మన కంపల్సరీ నీకు సరి మీరు ఎంత కష్టపడ్డారో మనం ఎంత కష్టపడ్డామో దానికి సమాన గుర్తింపు ఇండస్ట్రీ ఇస్తుంది కంపల్సరీ. అది ఎవరెవరి కేటగిరీ అనేది కంపల్సరీ. సో ఆ తర్వాత సొసైటీ కూడా ఇస్తుంది. నువ్వు గెలిచిన రోజు కంపల్సరీ అప్రిషియేట్ చేయడానికి, తిట్టిన వాళ్ళే వస్తారు మనల్ని పొగట్టడానికి. సో అది అందరి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సార్. సార్ చావల వెంకటేశ్వర గారు ప్లీజ్ గా. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. ఆల్ ఆఫ్ వెరీ గుడ్ ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. రామారావు సార్ చెప్పినట్టు సార్, మనం మొట్టమొదటిగా నారాయణ సార్ నుంచి మనకి ప్రతిరోజు ఇస్తున్నటువంటి వీడియోలను బట్టి మనం అవేర్నెస్ అవుతూ ఉన్నాం. ఇంకా కావాలి, రోజు క్లాసెస్ నేర్చుకోవాలి. తను టైంని హెచ్చిస్తూ మన కొరకు తను అప్లైనర్ అయినప్పటికీ కూడా తన సమయాన్ని మనకిచ్చిస్తూ మన ఎదుగుదల కోసం ఎదురు చూస్తున్నారు. మనం ఎదగాలి, మనము ఆయన అండ చూసుకొని కొండబాకాలి సార్. మనం ఇప్పుడు విన్న మీటింగ్ లో లాగా వీడియో లాగా జ్యూస్ రూపంలో కాకుండా లిక్విడ్ రూపంలో తీసుకుంటే కార్బోహైడ్రేట్ ఉన్నప్పటికీ కూడా మన వెల్నెస్ ప్రొడక్ట్స్ ద్వారా ఆ కార్బోహైడ్రేట్ ని మనము అధిగమించి మనం ముందుకు సాగొచ్చు సార్. మనకి వెల్నెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనము తీసుకున్న హెల్త్ ఇతరులకి కూడా తెలియపరుస్తూ మనం ఎప్పటికప్పుడు ప్రెజెంటేషన్లు చేస్తూ ఫీల్ ఇట్, షేర్ ఇట్ చేయాలి సార్. ఆ విధంగా రామారావు సార్ చెప్పినట్టు కూసేవాళ్ళు అన్న కాడికి సార్ విషయం ఏంటంటే, ఉదాహరణకి ఏనుగు పోతుంటుంది సార్. ఏనుగు పోతుంటే వెనక ఎన్నో కుక్కలు మురుగుతుంటాయి. వాటిని తీసుకోదు సార్ ఆ వేనుగు, మనం ముందుకు అడుగు వేస్తూ పోతూనే ఉంటుంది. అదే విధంగా మన ప్రయాణంలో కూడా ఎవరు వెనకగలైనప్పటికీ కూడా ఒక అప్లైనరు ఇట్లా పట్టి లాగుతున్నప్పటికీ కూడా వచ్చే వాళ్ళు వెనక పోతుంటారు. అతి బలవంతంగా లాగినప్పుడు అది దాటినప్పుడు అచీవ్ అయినప్పుడు ఆ సంతోషం వేరుంటది సార్. ఆ సంతోషం అచీవ్ చేసి వాళ్ళని మన డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళని మన అసోసియేట్స్ గా మనతో నడిపిస్తూ మనం తీసుకెళ్ళాలి సార్. తర్వాత ఇక ఈ గుడ్ న్యూస్ మొట్టమొదటిగా ఆ ముగ్గురు మేడంకు, కళ్యాణ్ మేడంకు, అనిషిత మేడంకు, సరళ మేడంకు అందరికి హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. మనము ఈ విధంగా నాదొక చిన్న వినపం సార్, మన అసోసియేట్స్ మొత్తంకి ఈ సాయంత్రం డిన్నర్ కంప్లీట్ క్లోజ్ చేసుకొని ఈ చిరుధాన్యాలు అంటే చిరుధాన్యాల కింద చాపరాలు, కందులు, పెసలు, తర్వాత ఉలవలు, జొన్నలు అన్నిటికంటే కొంచెం ముందు నానబెట్టుకొని మళ్ళీ అవన్నీ నానబెట్టుకొని ఉడికించుకొని నీళ్లు బారవేయకుండా, అంటే తక్కువ నీళ్లు పెట్టుకొని ఆడికాడికి ఉడికేటట్టు అందులో ఉన్న ప్రోటీన్స్ మనకు అందుతాయి సార్. ఈ విధంగా ఫైబర్ కూడా కంటెంట్ ఉంటుంది సార్. మనం ఆ విధంగా తీసుకుంటే బాగుంటుంది సార్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. ఎస్ సార్, మీరు చెప్పారు, నారాయణ సార్ కూడా చెప్తుంటారు, మనకి గుగ్గిళ్ళ రూపంలో తీసుకోవచ్చు. ఎస్, మీరు చెప్పింది సార్, ప్రతి దాన్ని ఎక్కువ రా మెటీరియల్ తీసుకోండి. ఆ తర్వాత డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్, ఇది ఒకటి కంపల్సరీ సార్. ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, కంపల్సరీ ఇది పాటించాల్సిందే. వాళ్ళు తాగాలి, దాని గురించి తెలుసుకోవాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి.
ఆ తర్వాత మీరు మెయిన్ ఏంటంటే గుగ్గిళ్ళ రూపంలో తీసుకోవాలి సార్. ఎస్, ప్రతిదీ దాంట్లో అన్ని ఉంటాయి, ప్రోటీన్, ఫైబర్, అన్ని విటమిన్స్, మల్టీవిటమిన్స్, మినరల్స్ అన్ని ఉంటాయి దాంట్లో. సో అది ప్రతిదీ మీరు మంచి విషయం చెప్పారు. ఎస్, అందరికి కంగ్రాచులేషన్స్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మన నారాయణ సార్ కొన్ని ఒక 5 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మనం క్లోజ్ చేసుకుందాం. అథెరోస్క్లెరోసిస్ ప్రాబ్లం మనకి మెయిన్ గా ఏంటంటే మనకి మలబద్ధకం, అదొకటి క్లీన్ చేసుకోమని చెప్పారు. సమతుల్య ఆహారం అని చెప్పారు. రక్తనాళాల్లో జరిగే ఎండోథీలియం గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి ఏంటంటే అది మంచిగా సాగే గుణం ఉండాలి, ఫ్లెక్సిబుల్ గా నర్వస్ సిస్టమ్ దాన్ని, అందుకే హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. రక్తనాళాలు కొవ్వుతో పాటు మనకి ఆర్బిసిస్ అంటే చాలా ఉంటాయి అందులో. న్యూట్రోఫిల్స్, లింపోసైట్స్, మోనోసైట్స్, ఇస్నోఫిల్స్, ప్లేట్లెట్స్ కూడా అవి దాని మీద ఒక గడ్డలాగా చేరి దానికి అంతరాయం కలిగించి మనకి హార్ట్ అటాక్ రావడానికి ఉపయోగపడుతుంది, చాలా అంటే డేంజర్ అవడానికి ఇదవుతుంది. సో అలాంటివి కాకుండా మనం సింపుల్ గా కొన్ని ఆహార పదార్థాలతో చేసుకోమన్నాడు. ఏం లేదు, మనకి సింపుల్ గా గుమ్మడికాయ కూర తిన్నా తగ్గిపోతుంది వారంలో ఒకసారి, సొరకాయ కూర తిన్నా తగ్గిపోతుంది, బీరకాయ కూర తిన్నా, కాస్త నిమ్మకాయ నీళ్లు, క్యారెట్, బీట్రూట్, వెల్లుల్లి ఇవన్నీ ఉన్నాయి, ఏది క్లియరెన్సిస్ రాదు. ఇంకా ఇవి కూడా చేతగాలి మనకి ఏంటంటే, సరే మనం కాస్త చెమట పట్టేదాకా నడవండి, పని చేయండి, కొద్దిగా శ్వాసం పెరిగేటట్టుగా ఆటోమేటిక్ గా జరుగుతుంది. వీటికన్నిటిగా మెయిన్ మనకి ఏంటంటే ఐ పల్స్, ఐ కాఫీ, ఐ స్లిమ్, ఈ 3 ఉంటే అసలు మన శరీరాన్ని పరిపూర్ణంగా మెదడు నుంచి అరికాల వరకు బాగు చేసుకోవచ్చు. ఇంకా ఏది అవసరం లేదు, కొన్ని అందుబాటులో ఉన్నా అందుబాటులో లేకపోయినా కానీ. సో ఈ రోజు చాలా విలువైన మెసేజ్ దొరికింది. సరళ మేడం గారు చాలా మనస్ఫూర్తిగా మాట్లాడారు, రంజిత్ సార్. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. అరుణ నారాయణ సార్ థ్యాంక్ యూ, సరళ మ్యామ్ థ్యాంక్ యూ, రంజిత్ కుమార్ సార్, రామారావు సార్, వెంకటేశ్వర సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇంతసేపు ఉన్న మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ వైండ్ అప్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.